షేర్ చేయడం కానీ చేయమంటున్నారు, చేస్తున్నాము. ఇక్కడ దాకా కూడా ప్రాబ్లం లేదు. మేక్ ఏ లిస్ట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మేక్ ఏ లిస్ట్. నువ్వు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నావో వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకొని వర్క్ చేయండి అని చెప్తున్నారు. కొంతమంది ఇది చేయకుండానే మాకంతా మైండ్ లో ఉంటుంది, మా పేర్లన్నీ మైండ్ లోనే ఉంటాయి, మాకు గుర్తొచ్చినప్పుడు అందుకే చేస్తా ఉంటాము అనేది కొంతమంది ప్రొసీడ్ అవుతారు. కొంతమంది అప్లైనర్ మరీ లిస్ట్ రాయమని ప్రెజర్ పెడుతున్నాడు, లేదా మరి చెప్తున్నాడు కానీ లిస్ట్ రాస్తారు. కొంతమంది మీరు చెప్పినట్లు లిస్ట్ రాశాము, అందరికీ కాల్ చేస్తుంటే అందరూ నో అంటున్నారని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఫెయిల్యూర్ అవుతుంటారు. లిస్ట్ రాసిన తర్వాత ఫెయిల్యూర్ అవ్వరు. అంటే లిస్ట్ రాసే దాంట్లో సక్సెస్ అవుతారు. మీరు చెప్పారు, లిస్ట్ రాసాం అంతే. మరి లిస్ట్ రాసిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి మరి ఇన్విటేషన్. ఓకేనా? మరి ఇన్విటేషన్ చేసేటప్పుడు అందరూ మనం ఎవరికి చెప్పినా నో అని మరి ఈ విషయం మన బయటకు తెలుస్తుంది, అందరూ నో అంటున్నారని చెప్పేసి అందరూ అసంతృప్తి చెందుతా ఉంటారు. నేను చెప్తే ఎవరు వినట్లేదని ఆగిపోతా ఉంటారు. ఈ ఇన్విటేషన్ దగ్గర చాలా టైం కూడా తీసుకుంటారు. కొంతమంది ఏమో నో అని వెంటనే చెప్పేస్తారు, కొంతమంది చెప్పలేక టైం పాస్ చేస్తా ఉంటారు. చాలా మంది ఇక్కడ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ దగ్గర ఆగిపోతారు. ఓకేనా? మరి ఇన్విటేషన్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ మీన్స్ మీటింగ్స్. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంపెనీ ప్లాన్ గురించి కానీ, ప్రోడక్ట్ గురించి కానీ, కంపెనీ పాలసీ కానీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ 2 స్టెప్పుల్లో దాటుకుంటే ఆటోమేటిక్ గా 5వ స్టెప్ లో కూడా సక్సెస్ అయిపోయినట్టే. ప్రెజెంటేషన్, ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా వివరంగా చెప్పబడుతుంది. ఆల్మోస్ట్ సీనియర్లు చెప్తారు కాబట్టి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు వాళ్ళు మిస్కమ్యూనికేషన్ జరగదు, అలా మిస్అండర్స్టాండింగ్ జరగదు, కాస్త అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ ప్లాన్ అర్థం చేసుకున్న తర్వాత మెంబర్షిప్ తీసుకొని మరి వాళ్ళు కూడా ప్రొడక్ట్లు వాడుకున్న తర్వాత మనతో కలిసి పనిచేసే దగ్గర టీం వర్క్ అనే స్టెప్ చాలా ఇంపార్టెంట్. అది నేను క్లాస్ చెప్పుకోవడం జరిగింది. టీం వర్క్ తో పాటు ఫాలో అప్ అనేది అవసరం. 7th స్టెప్. ఆ ఫాలో అప్ కూడా అంతకు ముందు రోజు మళ్ళీ జ్యోత్స్న మేడం చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి వీటన్నిటిలో ఈ 7 స్టెప్స్ లో క్రిటికల్ ఏంటంటే ఎక్కువ మంది బ్రేక్ అయ్యేది 4th స్టెప్ ఇన్విటేషన్. ఈ 4th ఇన్విటేషన్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే దానికి కనపడిన విధంగా ఇంపాక్ట్ చేసే 3rd స్టెప్ మేక్ ఏ లిస్ట్. దాన్నే లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అంటారు. మనం ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క పేర్లు లిస్ట్ చేయడం. ఓకేనా? మరి ఇది ఎంత కష్టమే ఉంది అంటే ఇది రాయడం చాలా ఈజీ, లిస్ట్ చేయడం చాలా ఈజీ. కొంతమంది ఇష్టంగా చేస్తారు, కొంతమంది అయిష్టంగా చేస్తారు, కొంతమంది అది కూడా చేయలేరు. ఏదో రకంగా దీన్ని దాటి ముందుకు వస్తే ఇక్కడ ఇన్విటేషన్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇన్విటేషన్ దగ్గర ఫెయిల్యూర్ అవడానికి ఇన్విటేషన్ ఎలా చెప్పాలో తెలియకపోవడం ఒక సమస్యగా అయితే, వెళ్ళే వే ఈ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ దగ్గర మిస్టేక్ వల్ల ఏమవుతుందంటే ఇన్విటేషన్ ప్రాపర్ గా చెప్పినా కూడా సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అవుతారు. మేక్ ఏ లిస్ట్ లో ఉన్న మిస్టేక్స్ ద్వారా ఇన్విటేషన్ ప్రాపర్ గా చెప్పినా కూడా సక్సెస్ అవ్వలేదు. ఇది చాలా ఇంటర్నల్ గా మనకి ఎఫెక్ట్ చేస్తున్న ప్రాబ్లం. అందుకే ఈ రోజు నేను దీన్ని తీసుకోవడం జరిగింది. గత 3 days బ్యాక్ ఇది యాక్చువల్ క్లాస్ చెప్పాలి, అప్పుడు కొద్దిగా దీని గురించి కొద్దిగా పీపీటీ ప్రెజెంటేషన్ అనేది రెడీగా లేకపోవడం వల్ల మరి అది పోస్ట్ పోన్ అయింది అనమాట. ఓకేనా? కాబట్టి కంపల్సరీ ఈ రోజు అందరూ తెలుసుకుంటే, ఈ స్టెప్ కనుక కరెక్ట్ గా చేసుకుంటే ఇన్విటేషన్ దగ్గర మనకు కొద్దిగా సపోర్ట్ అవుతుంది. మన ఇన్విటేషన్ అనేది కొంత వీక్ గా ఉన్నా, చెప్పడం వీక్ గా ఉన్నా సక్సెస్ అవుతాం. ఓకేనా? కాబట్టి మరి ఈ రోజు ఈ లిస్ట్ అనేది ఎలా చేయాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ బుక్ పెన్ను తీసుకొని లిస్ట్ రాయాలి. ఎవరెవరికి మనం వెస్టేజ్ చెప్పాలి. ఇదెంత సార్ ఈజీనే కదా అని టక 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 కొన్ని పేర్లు రాస్తారు కొంతమంది 10 పేర్లు రాయడానికి చాలా కష్టపడిపోతారు. 10 పేర్లు కూడా రాయలేరు కొంతమంది 20-30 పేర్లు రాస్తారు కానీ ఫస్ట్ లోనే మొదలెట్టినప్పుడే అన్ని రిజెక్షన్స్ నో 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 అని వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఎదుర్కొనకుండా ఉండాలంటే మనం ఈ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ లో ఫెయిల్యూర్ ని ఎదుర్కొనకూడదు.
ఒకవేళ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ పర్ఫెక్ట్ గా చేసిన, పర్ఫెక్ట్ మీన్స్ అంటే లిస్ట్ రాసిన తర్వాత ఇన్విటేషన్ లో ఫెయిల్యూర్ ఎదుర్కొనకూడదు. అంటే ఈ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ దగ్గరే మనము కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు పాటిస్తే ఇన్విటేషన్ ఈజీ అవుతుంది. ఏంటో చూద్దాం. ఈరోజు లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ గురించి లిస్ట్ రాయమంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10 మంది 20 మంది రాయడానికి చాలా కష్టపడిపోతారు. లేదు సార్, ఎవరు లేరు సార్ అంటారు. నిజంగా అంటే చాలా మంది లిస్ట్ రాయగలరు, కానీ వాళ్ళు ఒక 10 మెంబర్స్, మాక్సిమం 20 మెంబర్స్, ఇంకా మాక్సిమం 30 మెంబర్స్ రాయడానికే మా దగ్గర ఎవరు లేరు, అందరి గురించి రాసామంటారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం వర్క్ చేస్తున్నాం కదా. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఒక వ్యక్తిని సక్సెస్ఫుల్ లీడర్ని తెచ్చుకోవాలంటే 100 మంది లిస్ట్ రాసి 100 మందికి ఇన్విటేషన్ ఇస్తే అందులో నంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తూ 100 మందికి ఇస్తే 50 మంది రిజెక్ట్ చేసిన, 50 మంది ప్లాన్ విన్న తర్వాత 25 మంది రిజెక్ట్ చేసిన, 25 మంది ఐడి వేసుకున్న తర్వాత ఒక 12 మంది రిజెక్ట్ చేసిన, 12 మందిలో ప్రొట్లు 2-3 నెలలు వాడి రిజెక్ట్ చేసిన, లాస్ట్ కి ఒక 6 నెలల తర్వాత ఒక పర్సన్ స్ట్రాంగ్ అవుతాడు, మనకి లీడర్ అవుతాడు, మనలాంటి క్వాలిటీ లీడర్ అవుతాడు. మనం 10 మంది రాస్తే మనకి ఒక పర్సన్ ఎలా వస్తాడు? 100 మందితో నువ్వు ప్రయత్నం చేస్తే ఒక వజ్రం లాంటి లీడర్ లేదా క్యాపబుల్ ఉన్న లీడర్ మనకి వస్తాడు. అటువంటి వాళ్ళు 6 మంది వస్తే మనం ఈజీగా క్రౌన్ అవుతాం. అటువంటి 6 మందితోనే డబల్ క్రౌన్ డైరెక్ట్ కూడా అవుతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 12 లెగ్లే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? 6 లెగ్లతో కూడా డిసిడి అవ్వచ్చు, బిజినెస్ మంచిగా ఉంటే. కంపెనీ ఆ బెనిఫిట్ కూడా ఇచ్చింది. కాబట్టి మరి ఈ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ని 100 మందిని మనం రాయాలంటే ఎలా? ఎందుకు అందరూ 10 to 20, 30 మెంబర్స్ దగ్గర ఆగిపోతున్నారు? 100 మంది ఎందుకు రాయలేకపోతున్నారంటే వాళ్ళకి ఎలా రాయాలో తెలియదు. రాయడం అంటే ఎప్పుడైనా చూడండి, చిన్నపిల్లల ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే చిన్నప్పుడు కాపీ రైటింగ్ బుక్ రాయిస్తాం. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నీట్ గా రావాలంటే కాపీ రైటింగ్ రాయమంటాం. కాపీ రైటింగ్ లో ఫస్ట్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ కింద డాట్స్ తో మళ్ళీ సేమ్ లెటర్స్ వస్తాయి, సేమ్ వర్డ్స్ వస్తాయి డాట్స్ తో. ఆ కింద ఎంటీ లైన్స్ ఉంటాయి, సేమ్ అదే విధంగా రాయాలి పిల్లలు. పైన ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో ఆ సెంటెన్స్ కింద ఒక 4-5 లైన్స్ లో డాట్స్ తో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా దాని మీద నీట్ గా యాసిడ్ గా రాస్తారు. ఎందుకు? డాట్స్ అనేవి మన సపోర్ట్ టు రైటింగ్ సెంటెన్స్. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పెన్ను ఎలా ఎక్కడ హెచ్చు తగ్గులుగా తిరగాలి అన్నప్పుడు ఆ డాట్స్ ను కలుపుకుంటూ వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ గా పైన ఏదైతే ఒరిజినల్ సెంటెన్స్ ఉంటుందో దానికి ప్యారలల్ గా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎంటీ లైన్ లో మనం పైన ఉన్న విధంగా రాయాలంటే అంత పర్ఫెక్షన్ రాయదు. కంపల్సరీ హైట్ కానీ లైన్స్ ఈ అక్షరాల యొక్క హైట్ కానీ విడ్త్ కానీ చేంజ్ అయిపోయి పైన దానికి కింద మనం రాసిన దానికి చాలా కంపారిజన్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ డాట్స్ మీద రాస్తే ఎగ్జాక్ట్ గా సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ ఈ డాట్స్ వే అనేది మనకి ఈజీగా మనం అనుకున్న పని చేయడానికి సపోర్టింగ్ అవుతుంది. ఓకేనా? ఆ డాట్స్ లేకపోతే ఎగ్జాక్ట్ గా మనకు రాదు. ఆ డాట్స్ మీద రాసేటప్పుడు ఎగ్జాక్ట్ గా అది మనకి ఒక ట్రాక్, ఒక రైల్వే ట్రాక్, ఒక ట్రాక్ పక్కన ఇంకోటి ఎంత సిమిలర్ గా ఉంటుందో అలా అన్నమాట. కాబట్టి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే ఈ రోజు మనకి ఒక లిస్ట్ కావచ్చు, ఒక నావిగేషన్ కావచ్చు, ఒక మ్యాప్ ఉంటే మనకి ఎలా ఉంటుందో ఈ రోజు ఈ మేక్ ఏ లిస్ట్ దగ్గర నేను చెప్పే ఒక 3 ఫార్ములాస్ లేదా 3 మెథడ్స్ కనుక మీరు యూజ్ చేసుకుంటే 10 మంది లేదా 20 మంది మాత్రమే రాయగలిగిన మేక్ ఏ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరు 100 మెంబర్స్ ఈజీగా రాయగలరు. మనకి 6 మెంబర్స్ రావాలి అంటే ఎంతమంది లిస్ట్ రాయాలంటే 600 మంది రాయాలి. 600 మెంబర్స్ రాయాలి. ఈ 600 మెంబర్స్ రాయాలి అంటే 10-20 మందికే మనం కష్టపడిపోతుంటే 600 మెంబర్స్ ఎలా రాస్తామంటే ఫస్ట్ 100 మెంబర్స్ రాసి ముందు ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోవాలి. ఈ 100 మెంబర్స్ రాయాలంటే నేను చెప్పే ఒక 3 మెథడ్స్ కనుక ఫాలో అవుతే ఈజీగా రాయగలం. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫార్ములా. ఫస్ట్ మెథడ్ ఈ ఫ్రెండ్స్ ఫార్ములా ద్వారా మనం లిస్ట్ రాయడం మొదలెడితే 100 మెంబర్స్ రీచ్ అవ్వగలం. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇన్విటేషన్. ఓకేనా? ఇన్విటేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ మెథడ్ అనేది
నీకు ఒక వే, ఒక నావిగేషన్ లాంటిది నీ వర్క్ చేయడానికి, మేక్ లిస్ట్ రాయడానికి ఒక నావిగేషన్ లా సపోర్ట్ చేస్తుంది. ఈ మెథడ్ ని, ఈ ఫార్ములా నువ్వు యూజ్ చేసుకోకపోతే నువ్వు 10 మంది దగ్గర నీ మైండ్ కి గుర్తురారు. ఓకేనా? థర్డ్ వచ్చేసి కాంటాక్ట్స్ ఫార్ములా లేదా కాంటాక్ట్స్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా 100 మెంబర్స్ ని రాసుకోవచ్చు. ఎప్పుడైతే 100 మెంబర్స్ ని రాసుకున్న తర్వాత నేను ఈ రోజు చెప్పే సెగ్రిగేషన్ ఆఫ్ ద లిస్ట్ అనేది కూడా మనం తయారు చేసుకొని ఆ లిస్ట్ లో చెప్పిన విధానాన్ని ఫాలో అవుతే రేపు ఖచ్చితంగా మనము ఇన్విటేషన్ లో సక్సెస్ అవుతాం. ఓకేనా? ఒక ఇల్లు కట్టాలంటే పునాదులు స్ట్రాంగ్ గా లేకోకుండా పైన బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా కట్టినా అది కుప్పకూలిపోతుంది. మేకే లిస్ట్ దగ్గర కనుక నువ్వు వీక్ గా ఉంటే, లిస్ట్ అనేది స్ట్రాంగ్ గా లేకపోతే, ఉండవలసిన ఎగ్జాక్ట్ వేలో రాయకపోతే, దాన్ని ప్రిపేర్ చేయకపోతే, దాన్ని సెగ్రిగేషన్ చేయలేకపోతే ఆ ఇంపాక్ట్ వచ్చేసి నీకు ఇన్విటేషన్ దగ్గర పడుతుంది. ఇన్విటేషన్ ఎంత గొప్పగా చెప్పినా నువ్వు రిజెక్షన్స్ ఎదుర్కొంటావు. ఇది మెయిన్. చాలా మంది ఏమనుకుంటున్నా అంటే ఇది వదిలేసి ఇన్విటేషన్ చెప్పడం రావట్లేదు, ఇన్విటేషన్ బాగా చెప్పగలిగిన లీడర్ వచ్చినా ఈ వే కనుక ఫాలో అవ్వకపోతే కంపల్సరీ అక్కడ ఫెయిల్యూర్ అయ్యి. ఈవెన్ నేను వెళ్ళినా కూడా ఇక్కడ నేను చెప్పే ఫాలో అవ్వకపోతే నేను కూడా ఫెయిల్ అవుతాను. ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ ఫార్ములా తీసుకుంటే FRIENDS లో మనకి ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి కదా. FRIENDS. ఈ FRI 7 లెటర్స్ ద్వారా మనము కొన్ని లిస్ట్ అనేది రాయాలి. F అంటే ఇక్కడ ఫ్రెండ్స్. మనం లిస్ట్ రాసేటప్పుడు మనకు తెలిసిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటూ పోవాలి. లిస్ట్ రాసేటప్పుడు ముఖ్య గమనిక ఏంటంటే ప్రే జడ్జిమెంట్ అనేది చేయకూడదు. డోంట్ ప్రే జడ్జిమెంట్. ప్రే జడ్జిమెంట్ అంటే నువ్వు ముందుగానే వీళ్ళు చేయరేమో, వీళ్ళకి ఇది అవసరం లేదేమో, వీళ్ళు పట్టించుకోరేమో, వీళ్ళు నో అంటారేమో, వీళ్ళు రిజెక్ట్ చేస్తారేమో, వీళ్ళు ఎగతాళి చేస్తారేమో అని నువ్వు లిస్ట్ తయారు చేసేటప్పుడు ఈ జడ్జిమెంట్ చేసి ఫిల్టర్ చేసి రాసావంటే నువ్వు ఫెయిల్. అందుకే చెప్తున్నది, చాలా మంది జడ్జిమెంట్ చేసి లిస్ట్ రాస్తారు కాబట్టి మీ జడ్జిమెంట్ రాంగ్ గా ఉండడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎలా మీ జడ్జిమెంట్ రాంగ్ అవుతుందంటే మీరు ఒకప్పటి చూసిన విధానానికి ఇప్పటి విధానానికి చాలా లైఫ్ లో చేంజెస్ ఉంటాయి. ఆ వ్యక్తి క్యారెక్టర్ లో గానీ, ఆ వ్యక్తి ఫైనాన్షియల్ స్టేటస్ లో గానీ, ఆ వ్యక్తి హెల్త్ కండిషన్ లో గానీ, ఆ వ్యక్తి ఉన్న ఎన్విరాన్మెంట్ లో గానీ, ఆ వ్యక్తి లైఫ్ జర్నీ గానీ అన్ని ఒక 2-3 ఇయర్స్ క్రితం నువ్వు ఎప్పుడో చూసినావు అతన్ని, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చింటాయి. అవి బెటర్ కావచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి నువ్వు అప్పుడు చూసిన విధానాన్ని చూసి ఇతను అప్పుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఇతను నో అంటాడు, వద్దు అని రాయకూడదు. నువ్వు కంపల్సరీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ నేమ్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ అంటే ఎక్కడ అంటే ఇప్పుడు నాకు టచ్ లో ఉన్న 6-7 మంది లేదా 2-3 మంది కాదు. మనం చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడు అంటాం? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళక ముందు ఆటలు ఆడుకునే వయసు దగ్గర నుంచి కూడా ఫ్రెండ్సే, చదువుకునే దగ్గర నుంచి ఫ్రెండ్సే, కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి ఫ్రెండ్సే. ఓకేనా? ఇట్లా మనకి ఉన్న టోటల్ ఫ్రెండ్స్ ని లిస్ట్ చేయాలి. నా దగ్గర నంబర్ లేవు కదా అనుకోవచ్చు. తీగ లాగితే డొంక లాగడం అంటారు కదా ఒక సామెత. ఎక్కడ ఏ వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి ద్వారా ఇంకొక 10 నంబర్లు వస్తాయా? ఎక్కడ గ్రూపులు ఉన్నాయా? ఆ గ్రూప్ లో మనం ఒకసారి ఉండకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని మన దగ్గర ఉన్న వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తి గురించి తెలుసుకొని ఏ గ్రూప్ కి వెళ్తే అక్కడ మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది దొరుకుతారో, మళ్ళీ ఆ వచ్చిన 4 ద్వారా మళ్ళీ ఇంకో వ్యక్తి తెలుసుకొని అలా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ లిస్ట్ రాయాలి. ఖచ్చితంగా అందరి లిస్ట్ రాయాలి. ఇంత చెయ్యాలా వెస్టేజ్ లో అంటే నిజంగంటే వెస్టేజ్ లో ఎదగాలి, వెస్టేజ్ లో అన్లిమిటెడ్ మనీ తీసుకోవాలి, వెస్టేజ్ లో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే స్థాయికి వెళ్ళాలి, వెస్టేజ్ లో నామినీ ఫెసిలిటీ ద్వారా నా పిల్లలకు కూడా నేను బెనిఫిట్ ఇవ్వాలి, వెస్టేజ్ లో 3 జనరేషన్ ఇన్కమ్ నా మనవులకి మనవాళ్ళకి ఇప్పించాలి, వెస్టేజ్ లో ఒక సెలబ్రిటీ లైఫ్ వెళ్ళాలి. మరి ఇన్ని పొందాలనుకుంటే ఫస్ట్ మనలో ఆకలి ఉండాలి. వెస్టేజ్ లో గెలవాలనే ఆకలి ఉంటే ఇవన్నీ ఎదుగుతాం. లేదు అంటే మనకు గుర్తొచ్చిన ఆ సమయానికి గుర్తొచ్చిన 4 పేర్లు రాసి ఇవే నా దగ్గర ఉన్నాయంటే మన జీవితాన్ని దేవుడు కూడా మార్చలేడు. దేవుడు మార్చడానికి అవకాశం ఇచ్చాడు మనల్ని. వెస్టేజ్ అనేది ఊరికే మన దగ్గర రాలే, మన జీవితాన్ని మార్చుకోవడానికి,
చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకొని మేము ప్రయత్నం చేయాలి, కానీ అవకాశం నీ దగ్గరకు వచ్చిందా కానీ నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు సక్సెస్ తీసుకోలేవు. జీవితంలో ఉన్న జాబులన్నిటికీ, బిజినెస్ అన్నిటికంటే, ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అన్నిటికంటే భిన్నమైనది వెస్టేజ్. దీన్ని అందిపుచ్చుకోవాలంటే చాలా చాలా ఆకలి ఉండాలి. దీంట్లో గెలవాలంటే ఆకలి ఉండాలి. ఆకలి ఉంటే, ఈ రోజు మనం అనుకోకుండా ఒక అడవిలోకి వెళ్ళాం, ఎక్కడ తినడానికి ఎక్కడ ఫుడ్ లేదు, మన దగ్గర తీసుకెళ్ళిన ఫుడ్ అయిపోయింది, కానీ కంటి చుట్టూ నువ్వు ఎక్కడ చూసినా ఏది మనకు దొరకట్లేదు. అప్పుడు తినకపోతే ప్రాణం పోతుంది అనుకోండి. నిజంగానే ప్రాణం పోయే పరిస్థితి. దాహం వేస్తుంది, నీళ్లు కావాలి, దాహం వేస్తుంది, ఆకలిగా ఉంది. కానీ అప్పుడు తినకపోయినా తాగకపోయినా ప్రాణం పోయే పరిస్థితి ఉంటే మనం అక్కడ వెతుకులాట అనేది ఎలా ఉంటుంది? ఎలా వెతుకుతాం వాటర్ గురించి? తిండి కోసం ఏ చిన్న వస్తువు దొరుకుతుందా, ఫుడ్ ఐటమ్ అని చెప్పేసి వెతుకుతాం. నిజంగా ఆ ఆకలి ఉంటే ఇందులో వెతుకుతాము. అప్పుడు ఫ్రెండ్సే 100 మెంబర్స్ అవుతారు. పెద్ద కష్టం కాదండి, 100 మెంబర్స్ అవుతారు. సపోజ్ చెప్పాలంటే మనం 6th క్లాస్ లో చూసుకుంటే 100 మెంబర్స్ ఒక సెక్షన్ లో ఉంటారు. క్లాస్ లో ఏ సెక్షన్, బి సెక్షన్, 7th క్లాస్ లో ఉంటారు, 8th, 9th, 10th ప్రతి సెక్షన్ లో అప్పుడు 100 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో ఇంకా చూసుకుంటే 50 మంది ఉన్నా కూడా ఇట్లా ఎంత మందితో మాట్లాడడం, ఎంత మందితో పరిచయం ఉన్నా, కానీ వెస్టేజ్ మన లైఫ్ లో లేదు కాబట్టి అందరి దగ్గర రిలేషన్ తగ్గించుకుంటూ వచ్చేసి కొంతమందితోనే మెయింటైన్ అవుతుంది. ఈ రోజు వెస్టేజ్ ను పంచాలి అంటే ఖచ్చితంగా నువ్వు చిన్ననాటి ఆడుకునే వయసులో స్నేహితుల దగ్గర నుంచి నువ్వు ఎంత వరకు చదివితే, డిగ్రీనా పీజీనా, అంత వరకు కూడా తెలిసిన లిస్ట్ తీయాలి. ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి తెలిసిన ద్వారా ఇంకో వ్యక్తి పరిచయం ఉన్న వ్యక్తి, ఇంకో వ్యక్తి పరిచయం ఉన్న వ్యక్తి వెతకాలి, రాయాలి. రాయడం వరకు ముందు కంప్లీట్ చేయాలి. ఓకేనా? రెండోది రిలేటివ్స్. మనకు తెలిసిన రిలేటివ్స్ ఓన్లీ నాకు తెలిసిన 2-3 కాదు, నాకు తెలిసిన వ్యక్తులు, తర్వాత నా ఫ్యామిలీకి తెలిసిన వ్యక్తులు, అలా 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 స్ప్రెడ్ చేసుకోవాలి. నీ బిజినెస్ ని ఎంత పెద్దగా స్ప్రెడ్ చేసి ఎంత ఎక్కువ అమౌంట్ తీసుకోవాలనుకుంటావో ఇక్కడ మేకే లిస్ట్ కూడా అలానే స్ప్రెడ్ చేయాలి. అలానే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. గట్టిగా ఒక 2 రోజులు లిస్ట్ రాయడానికి ఆలోచించి కూర్చొని పని చేయలేకపోతున్నాం. కానీ తరతరాలు తిన్న తరగన అంత సంపాదించాలని మాత్రం కలలు కంటున్నాం వెస్టేజ్ లో. ఇది సామాన్యమే, కానీ ఉంది, తీసుకోవడానికి లేదనడానికి లేదు. కానీ పొందాలంటే ఇక్కడ ఆకలితో ఉండాలి, గట్టిగా పని చేయాల్సిందే. ఖచ్చితంగా రిలేటివ్స్ కూడా చెప్పినాను కదా, చిన్ని నాటి దగ్గర నుంచి ఈ రోజు దాకా నీ జర్నీలో, నీ ప్రయాణంలో నీకు రిలేషన్ స్టార్ట్ అయ్యి ఎలా అవుతుందో ప్రతి ఒక్కరు ఏముంది, చిన్నప్పుడు మేము 4 ఫ్యామిలీ అనుకో, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మన సిస్టర్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా ఒక ఫ్యామిలీ వస్తుంది, 2 సిస్టర్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఫ్యామిలీ వస్తుంది, మనం మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ద్వారా ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళకి మళ్ళీ అన్నదమ్ములు, కజిన్స్, సిస్టర్స్ ఉంటారు. ఇలా నిజంగా అంటే పంచుకునే వాడికి ఎంతైనా ఉంటుంది రిలేషన్ కూడా. మనం తుంచుకుంటూ పోయినాం కాబట్టి ఈ రోజు మన దగ్గర ఏం లేదు. ఈ రోజు వెస్టేజ్ ద్వారా మళ్ళీ పంచుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా రిలేటివ్స్ 100 మెంబర్స్ మనం రాయాలనుకుంటే పెద్ద కష్టం కాదు. నెక్స్ట్ ఐ మీన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈరోజు మనము చదువుకునే వయసులో చదువుకునే కాలేజీ అలా కాకుండా, కాలేజ్ అంటే రెగ్యులర్ గా నడుస్తూ ఉంటుంది. 7th 1 year ఉంటుంది, 8th 1 year, 9th 1 year ఉంటుంది. ఇప్పుడు కొన్ని షార్ట్ టర్మ్ కోచింగ్స్ కి వెళ్తా ఉంటాం. అలా వెళ్ళి అలా వస్తా ఉంటాం ఒక 1 hour క్లాస్ లో. అక్కడ ఒక కంప్యూటర్ కోర్స్ కావచ్చు, లేదంటే లేడీస్ అయితే టైలరింగ్ కోర్స్ కావచ్చు, లేదా బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, టైపింగ్ కావచ్చు, లేకపోతే రకరకాల కోర్సులు ఉంటాయి. ఫ్యాన్సీకి సంబంధించిన కావచ్చు. ఏదైనా కూడా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళినప్పుడు తాత్కాలికంగా అక్కడ వాళ్ళతో కొద్ది రోజులు మన పరిచయాలు నడుస్తాయి. ఓకేనా? రియల్ గా అంటే వాళ్ళ దగ్గర పెద్దగా పరిచయం చేయాలనిపించదు. కానీ మనము గనక వెస్టేజ్ మన లైఫ్ లో లేకపోతే ఆ వెళ్ళిన ప్లేస్ లో అలా వెళ్ళి 2 నిమిషాలు వాళ్ళతో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుని వచ్చేస్తా ఉంటాం. పక్కన వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయం ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మన వెస్టేజ్ లో మన లైఫ్ లో ఉంది అంటే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా, ఒక టైలరింగ్కి వెళ్ళినా, ఒక ఫ్యాన్సీ రిలేటెడ్ ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళినా, ఒక కంప్యూటర్ కోర్స్కి వెళ్ళినా, లేదంటే ఒక జిమ్ కి ఫిజికల్ ఫిట్నెస్ పర్పస్ వెళ్ళినా, మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళినప్పుడు, ఇట్లా అది
వర్క్ సంబంధించి ఒక 1 అవర్ రిలేటెడ్ సంబంధించింది వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది మనకు పరిచయం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం పరిచయం చేసుకోము. ఇప్పుడు మన లైఫ్ లో వెస్టేజ్ ఉంది, అందులో మనకి ఆకలి ఉంటే వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటాం, విష్ చేస్తాం. అప్పుడు విష్ చేయలేం, ఎవరెలా వెళ్ళిపోతాం. ఇప్పుడు 2-3 రోజులు కనపడగానే జస్ట్ ఒక్కసారి స్మైల్ ఇచ్చి విష్ చేస్తా, హాయ్ అన్నట్టే, హాయ్ సార్ అన్న, హాయ్ మేడం అన్న, జస్ట్ పలకరిస్తే 2 రోజులు పలకరించేస్తారు. అలా మన ఫ్రెండ్షిప్ అనేది పెరిగిపోతుంది. అలా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనకి మేకే లిస్ట్ అనేది మనం తయారు చేసుకోవాలి. అలాగే చూసుకుంటే ఎంప్లాయీస్, ఇంక జాబ్ చేసే వాళ్ళంతా అక్కడ తోటి ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. ఈరోజు 100 మంది లిస్ట్ రాయాలంటే నేను జాబ్ చేసే దగ్గర 500-600 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. దాంట్లో మనకు 100 మంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. రాయాలి, జడ్జిమెంట్ చేయొద్దు, వస్తారా రారా తర్వాత విషయం. నీకి కొద్దిగా పరిచయం ఉన్న వ్యక్తి, ముఖ పరిచయం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరి పేరు రాయాలి. ఓకేనా? అలా చూసుకుంటే నైబర్స్, మన ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మన చేసే పనికి మన చేసే జాబ్కి సంబంధం లేకుండా కూడా నైబర్స్ ఉంటారు. ఓకేనా? ఎట్లా అనొచ్చు, ఇంటి దగ్గర నైబర్స్ ఉంటారు, పక్క వాళ్ళు, పైన గాని కింద గాని పక్కన గాని మన ఇంటికి దగ్గర. అలాగే మనం బస్సు, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను బస్సుకి వెళ్ళి బస్కి వచ్చేవాడిని. యాక్చువల్ గా ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఆఫీస్ ఉండేది. మరి ఆ బస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కంపెనీ బస్ సాగే దగ్గర వేరే కంపెనీ బస్సు దగ్గర వాళ్ళు కూడా పక్కన వచ్చి నిలబడేవాళ్ళు. వాళ్ళు వేరే కంపెనీ కదా అని పెద్దగా పలకరించే వాళ్ళం కాదు. ఓకేనా చెప్పాలంటే. కానీ నైబర్స్ మన పక్క కంపెనీలో చేసే వాళ్ళే చెప్పాలంటే, లేదా నేను బస్ ఎక్కే దగ్గర పక్కన ఇంకో బస్సు ఎక్కేవాళ్ళే. అట్లా చూసుకుంటే నైబర్స్ కూడా మన దృష్టి పెడితే, ఆకలితో చెప్పాను కదా, నిజంగా అంటే ఆకలి ఉంటే అది ఎంత దూరమైనా వెతుక్కొని మనం ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కదా, అక్కడ కూడా నైబర్స్ ని చాలా మంది వస్తారు రాసుకోవడం మొదలెడితే. నెక్స్ట్ డిఆర్1, డి ఫర్ డిఆర్1. మరి డి ఫర్ డిఆర్1 అంటే అనుకోకుండా ఒకసారి ఒక కాలేజ్ కి అక్కడ పిల్లల్ని జాయిన్ చేయించడానికి వెళ్ళొచ్చు. అనుకోకుండా పిల్లలకు మనకు ఏదో బాగాలేదని ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అనుకోకుండా ఒక ఇంకొక చోటుకి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? ఏదైనా లా కోర్టు కావచ్చు, లేదంటే హాస్పిటల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు. ఓకేనా? ఒక షాప్ కావచ్చు. ఓకే, ఇలా మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక డిమార్ట్కి వెళ్ళొచ్చు, ఒక బట్టల షాప్కి వెళ్ళొచ్చు, బంగారు షాప్కి వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక్కసారే మనకు పరిచయం అవుతారు. రోజు వెళ్తామా బంగారు షాప్, రోజు వెళ్ళి కొనుక్కొస్తామా? కదా. కోర్టు దగ్గరికి అవసరం ఉంటే రోజు వెళ్తామా? వెళ్ళం కదా. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి వెళ్తున్నాం. హాస్పిటల్ రోజు వెళ్తామా? వెళ్ళం కదా. అక్కడక్కడ ఒక్కొక్కసారి మాత్రమే వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఆకలితో ఉండాలి. అక్కడ కూడా మనకు పరిచయం చాలా మంది అవుతారు. వాచ్మెన్ల దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి చాలా మంది పరిచయం అవుతారు. మనం ఆకలితో ఉంటే, ఆ ధ్యాస మనలో ఉంటే, వెస్టేజ్ వీళ్ళకి కూడా ఎందుకు చెప్పకూడదు? వీళ్ళకి కూడా అవసరమే కదా. వీళ్ళకి చెప్పాలని నేను ప్రయత్నిస్తే అక్కడ కూడా మనం లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రేంజర్స్. అనుకోకుండా పరిచయం అవుతుంటారు జర్నీల్లో. అనుకోకుండా జర్నీల్లో పరిచయం అవుతూ ఉంటారు. అనుకోకుండా ఒకసారి మనం విజయవాడ వెళ్ళినప్పుడు, లేదంటే ఇక్కడ నుంచి ఇంకొక ఏరియాలో ట్రైన్ లో వెళ్ళినప్పుడు గానీ, బస్సులో వెళ్ళినప్పుడు గానీ పరిచయం అవుతూ ఉంటారు. ఒక అరగంట గంట మన వాళ్ళతో, లేదా 4-5 గంటల వాళ్ళతో జర్నీ చేసినప్పుడు కూడా మనం, కొంతమంది ఏం చేస్తారంటే పక్కన వాళ్ళతో మాట్లాడే అలవాటు లేకపోతే, వెస్టేజ్ మనలో లేకపోతే కంపల్సరీ నేను మాట్లాడినది ఉన్న విషయమే, అందరికీ తెలిసిందే. నేను కూడా ఎవరితో మాట్లాడను కాదు. కానీ వెస్టేజ్ ఉందంటే పక్క వాళ్ళని కూడా విష్ చేస్తాం. మంచి చెడు గురించి కొద్ది పలకరించినప్పుడు ఏం చేస్తారండి మీరు, మీరేం చేస్తారని అనుకున్నప్పుడు ఆ మాటల సందర్భంలో కొద్దిగా పలకరించేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మనము వాళ్ళ దగ్గర నంబర్ తీసుకోవచ్చు. మరి నంబర్ తీసుకుంటే ఈరోజు కష్టం కదా అనుకుంటే, మనం విజిటింగ్ కార్డు కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు వాళ్ళకి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చేసి నంబర్ తీసుకున్నప్పుడు ఆ బిజినెస్ అఫిషియల్ గా ఉంటుంది. ఓన్లీ డైరెక్ట్ నంబర్ అడుక్కోకుండా. ఓకేనా? అలా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి పాటిస్తే అయిపోతుంది. ఇలా మనం నేను చెప్పిన ప్రకారం చూసుకుంటే కనీసం అంటే 700 నంబర్లు ఈజీగా రాయొచ్చు. 100 కాదు, 700. ఒక్కొక్క కేటగిరీ కింద మనం 100 మెంబర్స్ ని రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములాని కంపల్సరీ వాడాలి. ఈ ఫార్ములా లేకోకుండా నువ్వు మొదలెట్టావనుకో, ఒకసారి ఫ్రెండ్ అని రాస్తావు, ఒకసారి రిలేటివ్ రాస్తావు, ఒకసారి ఇంకో పర్సన్ రాస్తావు, ఎంప్లాయ్ రాస్తావు, గుర్తొచ్చిన వాళ్ళు రాస్తావు. పెద్దగా ఈ రోజు 10 మంది, 20 మంది, 30 మంది, 40 మందితో ఆగిపోతున్నారంటే వీళ్ళు ఈ ఫార్ములా ఫాలో అవ్వట్లేదు. ఖచ్చితంగా ఫాలో అవ్వడంతో పాటు ఆకలి ఉండాలంటున్నాం కదా. నేను ఈ ఫ్రెండ్స్ కేటగిరీలో 100 మెంబర్స్ రాయాలి అని నువ్వు నిజంగా అంటే తలుచుకుంటే సాధ్యమైంది.
రాయాలని నువ్వు డిసైడ్ అవ్వాలి. నేను డిసైడ్ అవుతే రాస్తాను, కానీ దాంట్లో సందేహం లేదు. ఖచ్చితంగా రిలేటివ్స్ గురించి రాయాలని డిసైడ్ అయితే అవుతుంది. అవును, వాళ్ళు మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడలేదు, ప్రాబ్లం లేదు, వెస్టేజ్ ద్వారా మాట్లాడదాం, తప్పేంటి? వెస్టేజ్ కి మనం డబ్బులు కట్టించడానికి మాట్లాడుతున్నామా కదా? ఒక ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తున్నాం, ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఇస్తున్నాం, 3 తరాలు ఇన్కమ్ తీసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం, నామినీ ఫెసిలిటీ ఉన్న అవకాశాన్ని ఇస్తున్నాం, బాసిజం లేని ఆపర్చునిటీ ఇస్తున్నాం. అవును, 10 సంవత్సరాల నుంచి బంధువులతో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడదాం, తప్పేముంది? సందర్భం వచ్చినప్పుడు ఒకసారి విష్ చేస్తే రెండోసారి వాళ్ళు మాట్లాడతారు, 4-5 సార్లు, 1 నెల రోజులు కొద్దిగా పరిచయాలు ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి అవసరం ఉంటే చక్కగా తీసుకొని చక్కగా చేసుకుంటారు, తలుచుకుంటారు జీవితంలో. తప్పే ఉంది? అంతేగాని నేను 20 సంవత్సరాల నుంచి వాళ్ళతో మాట్లాడలేదు, 10 సంవత్సరాల నుంచి వీళ్ళతో మాట్లాడలేదు, ఆ ఫ్రెండ్ తో మాట్లాడట్లేదు, ఈ ఫ్రెండ్ తో మాట్లాడలే, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, అవసరం లేదు కాబట్టి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వెస్టేజ్ ని ద్వారా నువ్వు ప్రపంచ దేశాల్లో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అందరిని పట్టించుకోవాలి. అందుకే ఆకలిగా ఉండాలంటున్నా. నీకు ఎంత ఆకలి ఉంటే అంత టీం వస్తుంది, అంత సింపుల్ లాజిక్. నీకు కొద్దిగా ఆకలి ఉందా, కొద్దిగా టీం వస్తుంది, ఎక్కువ ఆకలి ఉందా, ఎక్కువ ఉందా. మరి ఆకలి చూస్తావా, మరి ఎట్లా ఉంటున్నాయి? 6 నెలల్లో నేను స్టార్ ఐ కార్డు తీసుకోవాలి, సంవత్సరం తిరిగే లోపు 2 లక్షలు తీసుకోవాలి, 2 సంవత్సరాల్లో 5 లక్షలు తీసుకోవాలని మనం చెప్తున్నాం. అక్కడ ఆకలి తక్కువ ఉందా? లేదు కదా. 10 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాలు కష్టపడినా ₹1,00,000 శాలరీ రావట్లేదు జాబుల్లో. అసలు పీజీలు చేసినా కూడా స్కూల్లో 20 సంవత్సరాలు కష్టపడినా 20,000 దాటట్లేదు. వేరే ఏ కంపెనీకి వెళ్ళి పనిచేసినా 15,000 నుంచి 20,000 దాటట్లేదు. మరి 1,00,000, 2 లక్షలు ఇక్కడ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎలా తీసుకుంటామని మనం చెప్తున్నాం. గోల్స్ అంటే ఆకలి ఉంది, అది కోరికగా ఉంది, నిజంగా రియల్ గా లేదు. ఈజీగా వస్తే తీసుకొని అనుభవించాలని ఉంది, అలా కాదు. కడుపులో చాలా ఆకలి ఉండాలి, ఖచ్చితంగా ఇది సాధించాలి, అనుభవించాలి, నేను ఈ స్థాయికి వెళ్ళాలి, నా తలరాతను మార్చుకోవాలి, నా పిల్లల తలరాత మార్చాలి అని ఆ తపన అనేది ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 100 మంది కాదు, ఖచ్చితంగా 1000 మంది ఈజీగా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఈ ఫార్ములాలో రాయలేకపోయినా, జస్ట్ లైక్ దట్ నేను చెప్తున్నా. సెకండ్ ఫార్ములా ఏంటంటే ఇన్విటేషన్ మెథడ్. ఇన్విటేషన్ మెథడ్ అంటే మనకు తెలిసిందే, చాలా సందర్భాలు, అకేషన్స్ లో, ఓకేనా, మనము ఆహ్వానం అనేది ఇస్తా ఉంటాం, చాలా మందిని ఇన్వైట్ చేస్తా ఉంటాం. ఏంటి అంటే ముఖ్యంగా మ్యారేజ్ ని బాగా గ్రాండ్ గా ఎక్కువ మందికి ఆ తెలియపరిచే విధంగా చేయాలని చెప్పేసి ఒక్కోరు కనీసం 500 నుంచి 1000 మంది తగ్గుకోకుండా మ్యారేజ్ కి ఇన్వైట్ చేస్తారు. ఎంత పేదవాళ్ళైనా సరే, అప్పు కోసైనా సరే మ్యారేజ్ గ్రాండ్ గా చేయాలని చెప్పేసి ఇన్వైట్ చేస్తారు. మరి ఎంత మందికి ఇన్విటేషన్ కార్డులు ఇస్తామంటే ముఖ్యంగా కనీసం 1000 మంది ఏం తీసుకోరు, 1000 మంది కంపల్సరీ ఇస్తాం. 1000 మందికి నువ్వు ఇన్విటేషన్ ఇస్తున్నా అంటే నీకు 1000 మంది నీకు ఆ టీం ఉన్నట్టే కదా, పర్సన్స్ ఉన్నట్టే కదా. ఇక్కడ 100 మంది రాయడానికి కష్టపడుతున్నావు, అక్కడ 1000 మందికి ఎలా ఇన్విటేషన్లు ఇస్తున్నావు? మ్యారేజెస్. రెండోది చూసుకుంటే హౌస్ వార్మింగ్. ఈరోజు గృహప్రవేశం చేసామనుకో, మనం ఇల్లు కట్టామనుకో, అందరికీ మనం ఇల్లు కట్టిన విషయము, ఆ హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకోవాలని ఎంతమందికి ఇస్తున్నాం? మినిమం 1000 మెంబర్స్ కి ఇన్విటేషన్ ఇస్తున్నాం, మినిమం 1000 మెంబర్స్. నిజంగా నువ్వు మంచిగా గ్రాండ్ గా ఇల్లు కట్టామనుకోండి, 1000 మెంబర్స్ కి ఇవ్వట్లేదంటే 100% ఇస్తున్నా. ఎలా వస్తారంటే, అరే నువ్వు రారా బాబా, నువ్వు మన రిలేటివ్స్ ఉంటారు కదా, తమ్ముడో లేదా అల్లుడో లేదా బామడిదెవరు, నువ్వు రారా బాబు, నీది వాళ్ళందరిది చెప్పు, లిస్ట్ అందరికి ఇద్దాము, అందరిని ఇన్వైట్ చేద్దాం గృహప్రవేశం కి అని చెప్పేసి ఆయన కుసి పెట్టుకొని టక రాస్తున్నాం. ఎలా వస్తున్నారు? అప్పుడు వస్తారు. ఇక్కడ కూడా వెస్టేజ్ చేయాలంటే అలానే నువ్వు 1000 మంది టార్గెట్ పెట్టుకో. ఈ వెస్టేజ్ కంపెనీ ఇన్విటేషన్ కూడా నేను 1000 మెంబర్స్ కి ఇవ్వాలి, కాదు 100 మందికి కాదు. ఒక మ్యారేజ్ విషయంలో 1000 మెంబర్స్ కి ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, ఒక గృహప్రవేశం విషయంలో 1000 మందికి ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, మ్యారేజ్ గాని గృహప్రవేశం 1000 మందికి ఇవ్వాలనుకుంటున్నాం. వెస్టేజ్ ఎందుకు ఇవ్వలేం? ఒక రోజు ఇలా వచ్చి ఇలా చూసి బాగుందండి మీ ఇల్లు అని అనిపించేసుకొని చక్క వాళ్ళకి చక్క భోజనం పెట్టడానికి 1000 మందిని ఇస్తున్నావే. మరి ఈ రోజు నువ్వు వెస్టేజ్ ఇస్తున్నావంటే వాళ్ళ తలరాతలు మార్చుకోవడానికి అవకాశం ఉన్న ఒక ఆపర్చునిటీని పరిచయం చేయడానికి నువ్వు 1000 మందిని ఎందుకు లిస్ట్ తయారు చేయలేకపోతున్నావు అని క్వశ్చన్ వేసుకుంటే 100% వస్తుంది. 1000 మంది, 100 మంది కాదు, 1000 మంది ఈజీగా వస్తారు. ఓకేనా. దీంతో పాటు బర్త్డే కొంతమంది చాలా గ్రాండ్ చేస్తారు. మా ఇంట్లో లేక 15 సంవత్సరాల తర్వాత పిల్లలు అయ్యి వచ్చారండి, అందులో మా ఫ్యామిలీలో అందరికీ కూతుర్లేండి, ఫస్ట్ టైం కొడుకు పుట్టాడండి, లేదంటే మా ఇంట్లో అందరికీ మగ పిల్లలు ఉన్నారండి, ఫస్ట్ టైం అమ్మాయి పుట్టిందండి అని చాలా గ్రాండ్ గా 1000 మంది కాదు 2000 మందికి ఇన్విటేషన్ ఇస్తాం. ఎక్కడి నుంచి వస్తారు అప్పుడు? 2000 మంది వస్తారు.
ఇవ్వాలని మనసు ఉంటే వస్తారు. మనలో వెస్టేజ్ ఆకలుంటే ఇక్కడ కూడా 1000 మంది ఈజీగా రాయొచ్చు. అలాగే మ్యారేజ్ డే సంబంధించి మ్యారేజ్ డే గురించి కొంతమంది గ్రాండ్ గా చేసుకుంటారు బాగా ఉన్న వాళ్ళు. ఎక్కడైనా సరే ఏ ఇన్విటేషన్ అయినా ఇట్లాంటి ఇన్విటేషన్స్ వస్తే 1000 మందికి ఈజీగా ఇన్విటేషన్ ఇవ్వగలుగుతున్నాము. ఎలా ఇస్తున్నాం? అందరికి తెలిసిన విషయమే. దీన్ని వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకడు వస్తే వాడిని తీసుకెళ్లి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ 100 మందికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వస్తున్నాం ఇంటింటికి వెళ్ళి. వాళ్ళు వెళ్తారు, మా అక్క కొడుకు అండి, లేదా మా బావ అండి, మా పెద్దనాన్న కొడుకు అండి, ఇతని ఇంట్లో మ్యారేజ్ ఉందండి. ఓహో వీళ్ళు ఏమవుతారు, మనకి తీసుకెళ్లిన పర్సన్ పట్టేసి వాళ్ళు ఏమవుతారో తెలుసుకొని మనము బంధుత్వం కలుపుకొని చక్కగా ఇన్విటేషన్ ఇచ్చి కంపల్సరీ రావాలని మనం చెప్పొస్తున్నాం కదా. వెస్టేజ్ చెప్పడానికి మనం సిగ్గుపడడానికి ఎందుకు? సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? జీవితాలు మార్చే అవకాశం, తరతరాలు ఇన్కమ్ ఇచ్చే అవకాశం, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం, బాస్ లేకుండా స్వతంత్రంగా మనం కష్టపడడానికి చేసుకోవడానికి ఉన్న అవకాశం, దీన్ని ఇవ్వడానికి, ఇదే ఇన్విటేషన్ ఇవ్వడానికి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు మొహమాట పడాలి? మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మారాలి. మనం ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఎక్కడా లేదు. 100% 100 మంది కాదు కదా, ఈ వేళల్లో కూడా మనము 1000 మందికి లిస్ట్ రాసుకోగలం. జడ్జిమెంట్ వద్దు, ముందు లిస్ట్ రాయమంటే లిస్టే రాయాలి. వెస్టేజ్ లో 7 స్టెప్స్ ఎలా చెప్తే అలా ఫాలో అవుతే డబుల్ యూనివర్సల్ క్రౌన్ రేట్ రావడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ మన సొంత ప్రయోగాలు చేయడం వల్ల ఆ డైరెక్షన్ మారిపోయి సక్సెస్ వైపు వెళ్ళాల్సిన దారి మన ఫెయిల్యూర్ వైపు వెళ్ళిపోయి మేము ఎంత కష్టపడినా మాకు రావట్లేదని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ 3వది వచ్చేస్తే ఇంకా యానివర్సరీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదా ఇందులోన, అకేషన్స్ కి, అక్కడ కూడా మనం ఇన్విటేషన్ ఇస్తా ఉంటాం. మరి కాంటాక్ట్ మెథడ్ 3వది వచ్చేసి కాంటాక్ట్స్ మెథడ్. ఈ కాంటాక్ట్స్ మెథడ్ తీసుకుంటే ఇవన్నీ కాదండి, మేము వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాయాలంటే మాకు కష్టం అవుతుంది, మా మైండ్ పని చేయట్లేదు, వాళ్ళందరినీ పిలిచి అడిగి రాయడానికి మాకు కష్టం అవుతుంది అనుకునే వాళ్ళు సింపుల్ లాజిక్ ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తే ఏ అనే ఆల్ఫాబెట్ లెటర్ నుంచి చూసుకుంటా పోతే కంపల్సరీ 1000 మంది ఈజీ రాయొచ్చు. మన టార్గెట్ ఎంత? ఫస్ట్ 100 మంది. కొంతమంది లేడీస్ నా ఫోన్ లో ఎంత లేరండి అంటారు. అవును, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజినెస్ చేయగలిగిన ఆపర్చునిటీ. వెస్టేజ్ ఏమన్నా వైఫ్ మాత్రమే చేసేది, హస్బెండ్ మాత్రం చేసేదా? ఒకవేళ లేడీస్ ఫోన్ లో 100 ఉంటాయి నంబర్లు, 150 ఉండొచ్చు, లేదంటే 50 ఉండొచ్చు. హస్బెండ్ ఫోన్ లో అతను కూడా వెస్టేజ్ చేయాలంటే అతని దాంట్లో 1000 నంబర్లు ఉంటాయి కదా, ఖచ్చితం కదా. నిజంగా మనం ఎదగాలి అనుకుంటే భార్యాభర్తలు మాట్లాడుకొని ఈ 1000 మంది ఎందుకు రాయకూడదు? ఫస్ట్ 100 మంది ఎందుకు రాయకూడదు? రాస్తే అవుతుంది. అతనికి తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు, అతనికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్లు చాలా ఉంటాయి. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఇలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇలా చూసుకుంటే 1000 మంది లిస్ట్ రాయొచ్చు, 100 మంది అయితే ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ 100 మంది లిస్ట్ చేయాలి. ఈ 3 మెథడ్స్ తీసుకుంటే 1000 మంది రాయగలిగిన అవకాశం ఉన్న చోట 100 ఎందుకు రాయలేకపోతున్నామంటే నిజంగా మనకి ఆకలి లేదు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, ఆకలి లేదు, కలిసి వస్తే చేద్దాంలే. కానీ కలిసి వస్తే తీసుకుందాంలే ఇన్కమ్ అనే కోరిక కాదు, అక్కడ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. నేను ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఆ రేంజ్ లో ఉండాలి, ఈ రేంజ్ లో ఉండాలి, ఆ కోరిక అనేది మనకు అందరికీ ఉంటుంది, తప్పేం కాదు. కానీ పని చేసే విధానం దగ్గర ఎలా ఉంటుందంటే కలిసి వస్తే చేద్దాములే, అనుకూలిస్తే చేద్దాములే, సమయం మిగిలి ఉంటే చేద్దాంలే. సమయం కల్పించుకొని చేయాలనుకుంటే ఇది ఈజీ. సమయం ఉంటే చేద్దాంలే అనుకుంటే అక్కడ 50 మంది కూడా రావు, 10 మంది కూడా రావు నంబర్లు. అది జరుగుతున్న విషయం. వెస్టేజ్ చేయాలంటే అవకాశం ఉంటేనే చేయడమో, సమయం ఉంటే చేయడమో, కలిసి వస్తే చేయడం అనే విధానంలో మనం వెళ్తే వెస్టేజ్ లో సక్సెస్ అవ్వలేమో. అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయొద్దండి. కానీ వీలు కల్పించుకొని చేస్తాం, అవకాశాన్ని అందిపుచ్చుకొని కష్టపడదాం, కలిసి వస్తే కదా కల్పించుకొని చేస్తాం, కలిసి వచ్చేలా చేసుకుంటున్నాం, క్రియేట్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం చాలా ఈజీ అవుతుంది, పెద్ద విజయాలు కూడా సాధించవచ్చు. ఈ 3 మెథడ్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. మరి ఈ 3 మెథడ్స్ రాసిన తర్వాత లిస్ట్ రాసుకొని అందరూ చేసేది ఏంటంటే ఫస్ట్ నుంచి టిక్ కొట్టుకుంటూ వస్తారు. ఫస్ట్ పర్సన్ రాశాం కదా, ఆ ఫస్ట్ పర్సన్ ఫోన్ చేస్తారు, అతను నో అంటాడు, వెంటనే ఫస్ట్ అయిపోయింది 2వ నెంబర్ రాయాలా,
రెండో నంబర్ ఫోన్ చేస్తారు, అతను అంటాడు. మూడో నంబర్ ఫోన్ చేస్తారు, అతను అంటాడు. నాలుగో నంబర్ ఫోన్ చేస్తారు, అతను అంటాడు. ఇదేంటండి, మీరు చెప్పినట్టే లిస్ట్ రాశాం కదా, మరి ఫస్ట్ నుంచి ఫోన్ చేసుకుంటూ తందరున్నాం అంటారంటే, ఫస్ట్ మనం ఎవరి పేర్లు రాస్తాం? మనకి బాగా దగ్గరలో ఉన్న పేర్లు రాస్తాం. మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు దగ్గరలో ఉన్న పేర్లు రాస్తాం. ఈ బాగా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, మన ముందు నవ్వుతూ ఉంటారు కానీ మన వెనకాల గోతులు తవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన ముందు నవ్వుతారు కానీ మనం ముందుకెళ్తుంటే వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన ముందు నవ్వుతూనే ఉంటారు కానీ మనం సక్సెస్ చూసి ఆ ఈగోగా ఫీల్ అయ్యే వాళ్ళు దాన్ని, ఆ ఫీల్ ని, ఆ సక్సెస్ ని అనుభవించలేకుండా ఈడ్స్ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఏమనుకుంటున్నాం, మా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాం, మా బెస్ట్ సిస్టర్ అనుకుంటాం, మా బెస్ట్ నైబర్ అనుకుంటాం. కానీ మన ఎదుగుదలను చూసి వాళ్ళు ఓర్చుకోలేని విధంగా ఉంటారు. మనకున్న పరిచయంలో, మన వాళ్ళతో ఉన్న రిలేషన్స్ లో మనం ఈ మధ్యలో కష్టపడి ఎదుగుతా ఉంటే చూసి ఓర్చలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ ఉండరు. కానీ మన కర్మ కొద్ది మీరు అట్లాంటి వాళ్ళే నా బెస్ట్ పర్సన్ కదా అని ముందు రాసుకొని ఒక కాల్ చేస్తే ఫస్ట్ నో అనేది వాళ్ళే. ఎందుకంటే నువ్వు మళ్ళీ దీంట్లో వర్క్ చేసుకుంటే ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావు అని చెప్పేసి, నీకు ముందే ఆటంకమేలని చెప్పేసి దానికి ఇంకో 4 నెగిటివ్ విషయాలు చెప్తారు నీకు. నీకు తెలియదేమో, మాకు తెలుసు, ఇవన్నీ వేస్ట్, మేము ఇట్లాంటి చాలా చూసాం, వాళ్ళు ఏం చూడకపోయినా ఇట్లాంటి చాలా చూసాం, నిన్ను ముందుకు వెళ్ళకూడదు. ఇక్కడ ఏముందంటే, నేను బాగుపడిపోయినా పర్వాలేదు, ఎదుటోడు బాగుపడకూడదు అనేది ప్రజెంట్ ఈ కలియుగ పరిస్థితుల్లో ఉన్న మానవుల్లో ఉన్న అభిప్రాయాలు అలా ఉన్నాయి. నాకు లేకపోయినా పర్వాలేదు, ఆడు బాగుంటే చాలు అనుకునే కాలం పోయింది. ఉంటే నేను బాగుండాలి, నేను బాగుపడే పరిస్థితి లేకపోతే ఎదుటోడు అసలు బాగుపడకూడదు. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో మనం గుడ్డిగా నాకు బాగా క్లోజ్ గా ఉన్నాడులే, నేను అన్ని సీక్రెట్ ఆయనతో చెప్తున్నాను కదా, ఆ సీక్రెట్లు అన్ని చెప్పడం వల్ల ఆ వ్యక్తి నీకు నెగిటివ్ గా తయారవుతూ ఉంటాడు, ఈ పనులు కాకుండా. దానికి ఆ ఆటంకాలు కూడా మన నీకు ఇంటర్నల్ గా ఎక్కడో తెలియకుండా ఆటంకాలు పరుస్తూ ఉంటారు. నీ ధైర్యాన్ని కూడా, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిస్తూ ఉంటారు. నిన్ను ఒక పనికి, ఒక నీలో ఉన్న స్ట్రెంత్ తగ్గించేస్తారు. నీకు అన్ని అనుమానాలు క్రియేట్ చేస్తారు. నువ్వు ఏదైనా సాధిద్దామని వెళ్దామంటే నీకు ముందు అనుమానాలు క్రియేట్ చేసి నువ్వు ఒకరే ఆగేటట్లు చేస్తూ ఉంటాడు. నువ్వేమో నాకు ఈ వ్యక్తి ముందు జాగ్రత్త చెప్తున్నావు నువ్వు అనుకుంటా ఉంటావు. ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే. ఫస్ట్ మనం కనుక ఫోన్ చేసుకుంటా ఇన్విటేషన్ చెప్పుకుంటూ పోతే కంపల్సరీ నువ్వు 10 మంది దగ్గరికి వచ్చేసరికి నీకు విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే 10 మంది నోనే అంటారు. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సినది ఒక 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 రకాలుగా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు రాసుకున్న 100 మంది కానీ, 200 మంది కానీ, 300 మంది కానీ, 500 మంది కానీ, 1000 మంది కానీ, 4 రకాలుగా వాటిని సెగ్రిగేట్ చేయాలి, వేరుపరచాలి, సపరేట్ చేయాలి. 4 భాగాలుగా సపరేట్ చేయాలి. ఏంటి 4 భాగాలుగా అంటే, ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ ఎవరిని నువ్వు సెలెక్ట్ చేసి ఆ మొత్తం 1000 మంది కానీ, 500 మంది కానీ, 100 మంది కానీ, అందులోంచి నువ్వు ఒక కేటగిరీ బయటది. ఫస్ట్ నంబర్ ఉంది కానీ ఫస్ట్ ఫోన్ చేయొద్దు. అందులోంచి ఒకరిని బయట తీయాల, ఒక మైండ్ సెట్ ని. ఏంటి అంటే వాళ్ళు బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ అంటే నీకు వాళ్ళు బెస్ట్ అయి ఉండాలి. అంటాం కదా, నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ సిస్టర్, లేదా నాకు బెస్ట్ కొలీగ్ అంటాం కదా, మన బెస్ట్ అని చెప్తా ఉంటాం కదా. నీకు వాళ్ళు బెస్ట్ అయి ఉండాలి. రెండోది బిలీవ్డ్, వాళ్ళు నిన్ను బిలీవ్ చేసే విధంగా ఉండాలి, నమ్మే విధంగా ఉండాలి. నిన్ను మాయ చేసే విధంగా కాదు. నీకు వాళ్ళు బెస్ట్ అయినా వాళ్ళు నిన్ను మాయ చేసే వాళ్ళు అయితే నీకు రిజెక్షన్స్ వస్తాయి. నీకు బెస్ట్ అయి ఉండాలి, వాళ్ళు నిన్ను బిలీవ్ చేసే విధంగా ఉండాలి. ఎలా ఉంటది ఈ రిలేషన్ చూడు. బెస్ట్ అండ్ బిలీవ్డ్ రిలేషన్ ఎలా ఉంటది, ఈ ఫోటో చూస్తే తెలిసింది మీకు. ఓకేనా? ఇక్కడ ఒక చంటి బిడ్డ, ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఒక హైట్ మీద నిలబడి నాన్న దూకేరా అన్నాం అనుకో, తండ్రి కింద నిలబడి చేతులు చాపి కొడుకుని గాని కూతుని గాని నాన్న దూకేరా అన్నా అనుకో, నేను కిందకి పడితే మా నాన్న ప్రాపర్ గా పట్టుకోకపోతే నా కాళ్ళు చేతులు తిరుగుతాయి, నాకు దెబ్బలు తగులుతాయి, మా నాన్న నన్ను వదిలేస్తాడేమో అని ఆ పైన చంటి బిడ్డ ఆలోచిస్తాడా? ఒకసారి ఆలోచించండి. నేను మా నాన్న దూకమన్నాడు, కళ్ళు మూసుకొని దూకేస్తాడు చంటి బిడ్డ. ఆడు తెలుసు ఏంటంటే కింద మా నాన్న ఉన్నాడు, నన్ను కింద పడిపోనివ్వడు, మా నాన్న నన్ను కాపాడుతాడు, నన్ను పట్టుకుంటాడని బిలీవ్నెస్. పట్టుకుంటాడో జారి విడుస్తాడో లేదో ఇతనికి, ఇతను ఎలా ఉంటాడో తెలీదు, కానీ ఆ బిడ్డ, ఆ చంటి బిడ్డ
తండ్రిని బిలీవ్ చేస్తుంది. మా నాన్న ఉండగా నాకు ఆ ధైర్యం ఏంటి? ఎంత హైట్ చూస్తే కళ్ళు తిరిగేంత హైట్ ఉన్నా కూడా దూకరా అనగానే నాన్న దూకే అంటే దూకేస్తారు పిల్లలు. దట్ ఈస్ ద బిలీవ్నెస్. ఆ చంటి బిడ్డలో తండ్రి మీద ఉన్న నమ్మకం బిలీవ్నెస్. ఆ చంటి బిడ్డ మనకి బెస్ట్. మన పిల్లలు మనకి బెస్ట్ కదా, ఇష్టం కదా. బెస్ట్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు, బెస్ట్ పర్సన్. అలాంటి రిలేషన్. మరి ఇప్పుడు నువ్వు వెస్టేజ్ లో ఇన్విటేషన్ ఎవరు చెప్పాలి ఫస్ట్ అంటే బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్. నువ్వు రాసుకున్న లిస్ట్ లో అటువంటి వ్యక్తి 500 వ్యక్తి అయినా, 99 వ్యక్తి అయినా, 89 వ్యక్తి అయినా, 70 వ్యక్తి అయినా, 10 వ్యక్తి అయినా, ఆ వ్యక్తికి నువ్వు ఫస్ట్ ఫోన్ చేయాలి. మరి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే బెస్ట్ అండ్ బిలీవ్డ్ అంటే నీకు అతను బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, బెస్ట్ రిలేటివ్ అయి ఉండొచ్చు, బెస్ట్ కొలీగ్ అయి ఉండొచ్చు, కానీ అతను కూడా నిన్ను బిలీవ్ చేస్తుండాలి. ఎలా బిలీవ్ చేస్తుండాలి అంటే సపోజ్ నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకో, అరే ఇలా సురేష్ ఇలా ఉందిరా, మనకి కంపెనీ ఉందో, మంచి కంపెనీ తెలిసింది, నాకు చాలా బాగుంది, దీని గురించి తెలుసుకున్నాను, ఇది నేను చేద్దామని నేను స్టార్ట్ చేశాను, నీకు కూడా చెప్పాలనుకున్నాను, నీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను, మరి చేసుకుంటే చాలా బాగుంటుందిరా అంటే నమ్మకం ఉన్న వ్యక్తి ఏమంటాడు అంటే రామాంజనేయులు నువ్వు ఆల్మోస్ట్ నాకు మంచి మిత్రుడివి, అందులో నువ్వు కొద్దిగా జాగ్రత్తగానే అన్ని చూసుకొని చేస్తావు కాబట్టి నీకు ఏం డీటెయిల్స్ కావాలి పంపిస్తాను, నీకేం డీటెయిల్స్ కావాలి, ఐడి తీసుకోవాలా ఏంటి, ఏం చేయాలి, మెంబర్షిప్ తీసుకోవాలి, ప్రోడక్ట్ కొనాలి, ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంట్లో వాడుకునే ఉంటాయి, బాగానే ఉంటాయా, బాగానే ఉంటారని నువ్వు వాడాను, సరే నువ్వు ఉన్నావు కదా, నాకు కంపెనీ ఎప్పుడు వచ్చింది, కంపెనీకి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి వాడుకున్న వాళ్ళంతా బతుకున్నారా, ఏమైనా రోగాలు వచ్చాయా, సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి, ఇవన్నీ నథింగ్. సామాన్యంగా నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ అతను నాకు ఏదైనా చెప్పాడంటే నాకు ఎప్పుడూ చెడు చేయడు, అతను ఉన్నాడంటే నాకు తిరగలేదు, చెడు చేయకపోయినా మంచి చేయకపోయినా చెడు అయితే చేయడు. కాబట్టి నీకేం కావాలి, అకౌంటే కదా, ఫ్రీగానే కదా, జాయినింగ్ ఏమైనా ఉందా, లేదు, రైట్ తీసుకో, ఏం కావాలో ఐడి వేసాయి, ప్రోడక్ట్లు ఎక్కడ దొరుకుతాయి, ఫలానా చోటు ఉంటాయి, సరే నాకు కుదిరితే నేను తీసుకుంటా, లేదా నీకు కుదిరితే నాకు తెచ్చిచ్చేయి, ఒకసారి వాడిన తర్వాత చూద్దాం, తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం, ప్రోడక్ట్లు బాగుంటే బిజినెస్ చేసే కూడా బాగుందంటే అప్పుడు తెలుసుకొని చేద్దాం, నువ్వు ఉన్నావు కదా నాకు ఇంకెందుకు అనే బిలీవ్నెస్. ఒక కూతురు కానీ కొడుకు కానీ దూకరా అంటే నా తండ్రి కింద ఉన్నాడు కదా, నా కాలు చేతులు రిపోర్ట్ పోయింది, నీ కింద పడిపోయింది, దెబ్బలు, ఇవన్నీ నథింగ్, కింద మా డాడీ ఉన్నాడు అంతే. ఇక్కడ నాకు నువ్వు ఉన్నావు కదరా, కంపెనీ సర్టిఫికేట్ లేదు, అవార్డు లేదు, నేనేం డబ్బులు కట్టేది, మోసపోయేది ఏముంది, తీసుకో, కావాలంటే తర్వాత చక్కగా కూర్చొని డిస్కస్ చేసి బాగుంటే చేద్దాం అని నిన్ను నమ్మగలిగిన వ్యక్తికి ఫస్ట్ ఫోన్ చేయాలి. ఇలా మనం చేస్తున్నామా, చెయ్యట్లేదు, ఓకేనా. అందుకేం చేస్తున్నాం, మనం లిస్ట్ లో రాసుకున్న ఫస్ట్ వ్యక్తికి ఫోన్ చేస్తున్నాం కాబట్టి రిజెక్షన్ వస్తుంది. కానీ ఫస్ట్ చేయాల్సింది బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్. వీడికి చెప్పానంటే నా మీద ఉన్న గౌరవంతో ముందు ఆధార్ కార్డు పంపిస్తాడు, కంపెనీ గురించి కాదు, నా మీద ఉన్న గౌరవంతో ఆధార్ కార్డు పంపిస్తాడు అనే వ్యక్తికి ఫస్ట్ పంపాలి. ఎందుకు అని నేను చెప్తా తర్వాత, ఓకేనా. ఇలా పెట్టినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ప్రొడక్ట్లు కొనుక్కొని 100 PV కొనుక్కొని నీ దగ్గర బిజినెస్ చేస్తారో ఉంటారో మనకు సంబంధం లేదు. ఫస్ట్ నీ ప్రయత్నానికి ఆధార్ కార్డు నీ దగ్గరకు వచ్చేస్తుంది అంతే, నీ ప్రయత్నానికి ఆధార్ కార్డు వచ్చేస్తుంది, నువ్వు ముందు ఐడి వేస్తావు, అమ్మాయి నేను ఒక ఐడి వేసుకున్నాను అనుకుంటావు. రెండో విషయం, నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోరా ఏమోటంటే కనీసం మొహమాటం కోసమైనా కూడా తను ఏమీ ఆశించకపోయినా కనీసం వీడు నీ కోసమైనా సరే ముందు 1000 రూపాయలు కొంటాడు, కానీ నీకు 30 PV వచ్చేస్తాయి. అంటే నీ ప్రయత్నానికి చిన్న ఫలితం అన్నా వస్తుంది కానీ నీకు రిజెక్షన్ రాదు. అలా కాకుండా నువ్వు అపర మేధావి, ఈడు నాకు బాగా చదువుకున్నాడు, ఈడు వస్తే గనక ఈడు వెనకాల 5,000 మంది ఉన్నారు, ఈ 5,000 మంది టీం వస్తారని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వాడికి ముందు చెప్పావనుకో, ఆడికి 100 తెలివితేటలు ఉంటాయి, ఓకేనా. ఆ దెబ్బకి నిన్ను రానీడు. నీకు తెలిసి నీ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి అందరూ అరే ఇదేదో కంపెనీ అంటున్నాడు చెప్తున్నాడు, నాకు చెప్పారా, నువ్వు మీరేం జాయిన్ అవ్వద్దండి, దాంట్లో మళ్ళీ ఇరికిపోద్దండి, నేను చెప్పలేదు అనుకుంటా, ముందే మీకు చెప్పారని చెప్పేసి నీ ఫ్రెండ్స్ కూడా అందరూ ఫోన్ చేసి చెప్పేసి రాకుండా చేసేస్తారు. తర్వాత నువ్వు ఎవరు ఫోన్ చేసినప్పుడు అందరూ నో అంటారు, ఓకేనా. ఇది మనం అబ్జర్వ్ చేస్తుంది. ఫస్ట్ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ కంపల్సరీ మనము జాయిన్ చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి జాయిన్ చేసుకోవడానికి. రెండో పర్సన్ ఏంటంటే పాజిటివ్ పర్సన్స్. పాజిటివ్ పర్సన్స్, యాక్టివ్ పర్సన్స్ అంటారు, లేదంటే పాజిటివ్ పర్సన్స్ అంటారు.
మరి పాజిటివ్ పర్సన్ అంటే ఆయన ఎలా ఉంటాడు అంటే, అతను ఒకటే, నీ దగ్గర చెప్పినప్పుడు తను ఇది మంచిదా కాదా అనలైజ్ చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వచ్చి చెప్పడం. సపోజ్ నేను వెళ్ళి చెప్పాననుకో, రామాంజనేయులు నువ్వు చెప్పావు కదా, మంచిది అంటున్నావు కదా, ఏందా డీటెయిల్స్ చెప్పు, నాకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్తే నేను వింటాను, బాగుంటే చేసుకుంటాను, బాగలేకపోతే నో అని చెప్తా. రెండోది, లేదంటే నీకు తెలిసిన విషయం చెప్పు, నాకు 2 రోజులు టైం ఇయ్యి, నేను దీని గురించి అనాలిసిస్ చేసుకుంటా. అంటే చదువుకునే వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి అని అయితే వెంటనే నేను చెక్ చేసుకొని నీకు ఏదో విషయం చెప్తా. మొహమాటం లేకుండా చెప్పేస్తారు వాళ్ళు. అదో నచ్చితే చేస్తా, లేకపోతే లేదని చెప్తాను, నువ్వు మరి తర్వాత ఫీల్ అవ్వద్దని మొహమాటం లేకుండా చెప్తారు. అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా మాట్లాడు. ఓకేనా? ఇటువంటి వాళ్ళు సెకండ్ లిస్ట్ లో మనం రాసుకోవాలి. బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ ఏమో ఫిల్టర్ చేసుకుంటూ వస్తావు, ఫస్ట్ లో వాడా, లాస్ట్ లో వాడా, మధ్యలో వాడని. రెండోది, ఇతని గురించి చూడగానే ఇతను ఎలాంటి వాడు మనకు తెలియదా? మనం ఎవరు రాస్తున్నాం? నంబర్లు, పేర్లు, మనకు తెలిసిన రిలేటివ్సే కదా, మనకు తెలిసిన ఫ్రెండ్సే కదా, మనకు తెలిసిన ఆ జాబ్ లో చేసే ఎంప్లాయీసే కదా, మన ఇంటి పక్కన ఉండాలి కదా. మరి ఈ 4 ఓన్లీ డియర్ వన్స్, స్ట్రేంజర్స్ మాత్రమే నీకు వాళ్ళ ఎటువంటి కేటగిరీ తెలియదు, వాళ్ళని కొద్దిగా హోల్డ్ చేసుకుంటావు. కానీ మిగతా వాళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే, మధ్యలో చూసిన వాళ్ళే. ఎవరి మైండ్ సెట్ ఏంటో తెలీదా? వీడు మాయలోడా లేకపోతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడా అనేది మనకు తెలుసు కదా. మనం కూడా మాయలో మాటలు చెప్పే దగ్గర వెళ్ళి కాలక్షేపం చేస్తా ఉంటున్నాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంతో ఎప్పుడోసారి నీకు నచ్చిన విషయాన్ని, లేదా నీకు నచ్చిన విషయాన్ని అతను యాక్సెప్ట్ చేయకపోయినా, నీకు నచ్చని విషయాన్ని డైరెక్ట్ ముఖం మీద చెప్పినా, వాళ్ళ మీద మన శత్రుత్వం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నాము. మనకి లోపల విషయం పెట్టుకొని పైకి తేనె మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరే స్నేహం చేస్తుంటాం మన అమాయకత్వంతో. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి దగ్గర మన ఫ్రెండ్షిప్ పోగొట్టుకోకుండా చూసుకోవాలి. అటువంటి వాళ్ళను మాత్రమే సెకండ్ లిస్ట్ లో రాసుకుంటే, వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, నాకు క్లియర్ గా చెప్పాలి, అర్థమైతే నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే లేదు. నానబెట్టేది అంటే హోల్డ్ చేసేది, తర్వాత చూద్దామని నీకు టైం వేస్ట్ చేసేది ఉండదు. నచ్చితే వెంటనే చేసేస్తారు, ఎస్, లేకపోతే బస్ నాకు ఈ పాయింట్ నచ్చలేదు కానీ నేను చేయను అంటారు. కానీ ఈ సెకండ్ కేటగిరీ దగ్గర నీకు టైం వేస్ట్ ఉండదు. నువ్వు ఇన్విటేషన్ చెప్తే విత్ ఇన్ 2-3 days లో రిజల్ట్ వచ్చేస్తుంది, అటో ఇటో వచ్చేస్తుంది. ఫస్ట్ కేటగిరీ పర్సన్స్ 100% ఐడి పడిపోతుంది. 100% 10 పాయింట్, 20 పాయింట్, 30 పాయింట్ అవుతాయి. కానీ మనం బాగా తెలిసి బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ 300 PV కొనిపిద్దామని చూస్తాం, అది మనం చేసే తప్పు. లేదా 100 PV కొనిపించాలని చూస్తాం, అది తప్పు. అతన్ని ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, అతనితో ఎలా బిహేవ్ చేయాలని. కాబట్టి అలా కాకుండా స్వార్థం లేకుండా నువ్వు వెస్టేజ్ చేస్తే సక్సెస్ అవుతాం. నేనేదో తొందరగా ఏదో అయిపోవాలి, వచ్చింది దొరికిన పట్టుకొని ఆట ఆడుకొని నేను వెళ్ళిపోవాలనే స్వార్థం ఉందనుకో, ఆ మంచి నమ్మే వ్యక్తి కూడా జీవితం మనల్ని ఎప్పుడు నమ్మడు. ఈవెన్ నువ్వు అడగగానే ఆధార్ కార్డు పంపించాడంటే అతని చాలా చంటి బిడ్డల, మన చిన్నపిల్లల్ని మనం ఎలా చూస్తామో అతని ఒక చంటి బిడ్డల కేర్ తీసుకోవాలి. అతని పరిస్థితి ఏంటి, అతనికి ఎక్కడ ₹1 లాస్ లేకోకుండా అతన్ని నడిపించాలి. అతన్ని గుడ్డిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అతన్ని అలా కేర్ తీసుకొని నడిపించాలి. చంటి బిడ్డ నీ మీదకి ఎలా గుడ్డిగా చూస్తున్నప్పుడు నువ్వు ఎంత ప్రాణాన్ని అడ్డేసి కాపాడుకుంటావో, ఈవెన్ మనకి నమ్మి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి ఇచ్చిన వ్యక్తిని కూడా, ఆ వ్యక్తిని గెలిపించే బాధ్యత మనం అలా తీసుకోవాలి. ఎక్కడ అతను సఫర్ అవ్వకుండా, కొనే విషయంలో కానీ, ప్రొడక్ట్ విషయంలో కానీ, ఫ్యూల్ విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ అలా మైండ్ సెట్ ఉండాలి. రెండో కేటగిరీ వాళ్ళు నీకు ఫేవర్ గా ఏముండరు, కానీ వాళ్ళకి నచ్చితే ఎస్ అని చెప్తారు, నచ్చకపోతే నో అని చెప్తారు. ఇక్కడ నీకు టైం వేస్ట్ ఉండదు. ఫస్ట్ వాళ్ళతో అసలు టైం వేస్ట్ ఉండదు, పని అయిపోతుంది. రెండో వాళ్ళతో అటు ఇటుగా ఉంటది. ఇంకా మూడో కేటగిరీ పీపుల్ ఏంటంటే థింకింగ్ పర్సన్స్. వీళ్ళు చాలా డేంజర్ అండి. ఓకేనా? లోపలంతా విషయమే, బయటకు మాత్రం అంత తేనె కనబడుతుంది చుట్టూ. ఓకేనా? తేనె మాటలు, లోపలంతా విషయమే. నువ్వు చెప్పినంత సేపు వింటారు, చాలా బాగుందిరా, సూపర్ డూపర్ ఎక్సలెంట్ అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొరపాటున ఆధార్ కార్డు పంపాడు. ఓకేనా? ఐడియా వేసేద్దాం, చేసేద్దాం, కుమ్మేద్దాం అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడు. ఎందుకంటే ఇతనికి అన్ని అనుమానాలే. ఇతను ఆలోచించేది ఎక్కువైతే అన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చక్కగా అయినా నీతో ఐడియా వేసుకుంటా అన్నాడా, దారికి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు 10 మంది కనబడితే 10 మందితో చెప్తాడు, ఇలా పలానా రామాంజనేయులు ఈ రోజు ఏదో బిజినెస్ అని చెప్పావా, ఇలా ఉన్నాడు, చేయొచ్చు అంటావా, బాగానే ఉంటుందా, సక్సెస్ అవుతామా, కంపెనీ మంచిది అంటావా, ప్రతి ఒక్కడు. వాళ్ళు నువ్వు వెళ్ళి సలహా అడిగినప్పుడు ఆడేం చెప్తాడంటే, తెలివితేటలు వీడేదో అడిగాడు, తెలియదు అని చెప్తే నన్ను తక్కువగా లెక్కెత్తడం అని చెప్పి
ఆడు ఉన్నవి లేనివి కలిపి చెప్తాడు. ఇట్లాంటివన్నీ వేస్ట్, మా ఫ్రెండ్ ఎవడో ఇట్లాంటి దాంట్లో జాయిన్ అయ్యి మొత్తం పోగొట్టుకున్నాడు అంటాడు అంతే. ఈ కంపెనీ తెలుదు, ఆడి ఫ్రెండ్ ఏ కంపెనీలో జాయిన్ అయినట్టు తెలుదు, ఎందుకు పోగొట్టుకున్నాడు తెలుదు, అది అసలు నిజమే కాదో కూడా తెలుదు. ఈడు ఆయన ముందు గ్రేట్ అనిపించుకోవాలి కదా. ఆడేదో వచ్చి అడిగాడు, నేను నాకు తెలీదు అంటే నన్ను ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడో, వీడికి ఏం తెలియదు అనుకుంటాడో అని చెప్పేసి ఓకే మంచిది అని చెప్పాడు అనుకో, మంచిదే ఇట్లాంటి జాయిన్ అవుతాయి అన్నాను అనుకో, ఏమనుకుంటాడు, రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఏం మనిషిరా బాబు, నేను అదే పనిగా అడిగితే నువ్వు మంచిదన్నావు, నేను జాయిన్ అయిన తర్వాత కంపెనీ మూసేసా, నాకు లాస్ వచ్చింది, నువ్వెట్టా వడరా అంటాడని. ఎందుకు వచ్చింది రిస్క్, ఇవన్నీ వేస్ట్, వద్దంటే నాకు రేపు పొద్దున ఏం మాట ఉండదు కదా అని. నీ యొక్క నువ్వు మిస్ అవుతావా లేకపోతే కోల్పోతావని కాదు, వాటి సెక్యూరిటీ చూస్తాడు. ఇవన్నీ వేస్ట్ అబ్బా. రేపు పొద్దున నిజంగా కంపెనీ అట్లా ఏదైనా మూసేసాడు అనుకో, చెప్పానా నీకు ఆ రోజు, నేను చెప్పకపోతే నువ్వు వెళ్ళి ఇరుక్కుపోయేవాడు, నేను చెప్పాను చూడు ఆ రోజు, ఖచ్చితంగా అవన్నీ వేస్ట్ అని చెప్పాను. బాగున్నాయా, లేదు అప్పటికి బాగుండలేదు, అందుకని నేను మళ్ళీ నువ్వు ఎక్కడ నష్టపోతావు అని చెప్తానని రెండు వైపులా వాడికి రెండు వైపులా కత్తికి పొదులు పెట్టుకున్నట్టు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా మనం ఒకడు నో అనగానే ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తామంటే ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్తాం. కనపడినోడు కల చెప్తే ఆ కనపడినోళ్ళలో 100 రకాల 100 మంచి కంటే చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఆలోచించి ఇంటికి వెళ్ళి కూర్చొని చేయాలంటావా, చేస్తే బాగుంటది అంటావా, నిజంగా సక్సెస్ అవుతామా, ఆడు ఇలానే, ఈడు అలానే, మా అన్న ఇలానే, మా బావి ఇలానే, మా అక్క ఇలానే, మా అమ్మ ఇలానిది, వీళ్ళందరూ కలిసి నువ్వు చేయలేమంటున్నారు అని చెప్పేసి వీడి క్లాస్ చక్కగా ఐడి చేసుకుంటాను పర్సన్ ఇంటికి వెళ్ళిన తెలిసి ఆలోచనలో పడిపోతాడు. ఇంకా ఆధార్ కార్డు ఇవ్వడు పోని, ఒరే నాయన నేను 10 మందికి అడిగాను అందరూ నో అన్నారా, నేను చేయను, నా మీద హోప్స్ పెట్టుకోదు వదిలే అండు. అంటే ఆ బాధ ఒకసారి బాధపడినా, ఇదేని ఇంత బాగా విన్నాడు, చక్కగా చేస్తా అన్నాడు, ఐడియా చేసుకుంటాడు, ఇడు ఇంటికి వెళ్ళిన తర్వాత వద్దన్నాడని ఒకవేళ బాధ వచ్చినా ఒక 2 రోజులు బాధపడి ఫోన్లే, ఇది కర్మనో నా కర్మనో ఫోన్లే వదిలేసుకుంటాడు. ఆడేముంటాడు, చూస్తున్నారా, ఆలోచిస్తున్నారా, కొద్ది ఊరు వెళ్ళేది ఉంది, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత నేను వేసుకుంటా ఐడియా అంటాడు. అంటే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఐడియా వేసుకుంటా అంటే కొద్ది రోజులు గ్యాప్ వచ్చి వదిలేస్తారు కదా. ఒకవేళ ఇటు నో అంటే నేను ఆడ వేసుకుంటానన్న ఐడి, ఇంటికి వచ్చిన తర్వాత నో అంటే మళ్ళీ ఇది ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా ఫీల్ అవుతాడో, ఈ ఫ్రెండ్షిప్ ఉంటుందో పోతుందో, రేపు పొద్దున మళ్ళీ వీడి వల్ల నాకు ఏదైనా ఉపయోగపడుతుందేమో, ఇప్పుడు జాయిన్ అయితే నేను నష్టపోతున్నాము, ఇవన్నీ వాడు మనసులో పెట్టుకుని లోపల మాత్రం పైకే ఉంటాడు, కంపల్సరీ చేస్తా గానీ కొద్ది ఊరు వెళ్ళొచ్చేది ఉంది ఒక 15 రోజులు, 15 రోజుల తర్వాత కంపల్సరీ వేద్దాడు. 15 రోజుల తర్వాత ఆధార్ కార్డు ఎక్కడ దొరకట్లేదబ్బా, ఆధార్ కార్డు దొరకట్లేదు, చూస్తా అస్సలు ఖాళీ ఉండట్లేదు, అసలు ఆధార్ కార్డు ఎదడానికి అస్సలు ఖాళీ ఉండట్లేదంట. మళ్ళీ వారం 10 రోజులు ఫోన్ చేస్తే, అబ్బా ఆధార్ కార్డు దొరికాను కానీ దాంట్లో నా పేరు తప్పు ఉంది, అది అప్లై చేద్దాం అనుకుంటున్నాను, అప్లై చేయగానే కొత్తది రాగానే చేద్దామంటాడు. అప్లై చేయడానికి మళ్ళీ 10 రోజులు వస్తుంటే అస్సలు కుదరట్లేదు, ఆఫీస్కి వెళ్ళాను మొన్న రోజు ఆఫీస్ క్లోజ్ చేస్తుంది, ఇంకో రోజు వెళ్ళాను టైం అయిపోయింది అన్నారు, ఇంకో రోజు వెళ్ళాను సాఫ్ట్వేర్ పని చేస్తారు. ఇట్లా 3 నెలలు కూడా గడిపేస్తారు. 3 నెలలు గడిపేసిన తర్వాత ఈడు పట్టుకోదలను విక్రమార్కలో ఇంకా పీడుతున్నాడు అనుకో, ఆడేమంటాడు, ఆధార్ కార్డు వస్తాదంట రేపెల్లుండో, నాకు ఎందుకో పోస్ట్ లో మిస్ అయ్యిందట. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఇంక వదలట్లేదు కదా నీ కర్మ అని చెప్పేసి పంపించేస్తాడు. అమ్మయ్య ఈడు అనుకుంటాడు, సాధించాను రా బాబు, మొత్తానికి ఆధార్ కార్డు తెప్పించానని ఐడియా వేసేస్తాడు. ఇన్ కేస్ కొంతమంది ఇంకా తెలియట్లేదు అంటారు, నాకు ఓటీపీ రావట్లేదు అంటారు. ఆధార్ ఇచ్చిన తర్వాత ఓటీపీ చెప్తే మళ్ళీ ఎక్కడ ఐడి పడిపోతుంది, నాకు ఓటీపీ రాలేదంటాడు. ఇంక పీడిచ్చి ఆ ఓటీపీ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేస్తే కొనడానికి సుక్కులు చూపిస్తాడు 6 నెలలు. మళ్ళీ ఐడి పోవాల్సిందే, అది 1 మంత్ ఐడి పోవాల్సిందే. ఇంక విరక్తి వచ్చి వదిలేస్తే ఓకే, విరక్తి రాకపోతే మళ్ళీ ఆడు ఏం చేస్తాడు, మరి ఏదో కారణం చెప్తాడు, డబ్బులు లేవబ్బా చాలా కష్టం, మొన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చా, ఈ పంటకు ఇది ప్రాబ్లం వచ్చా, మొన్న అక్కడ పోతే ఖర్చులు అయిపోయా, డబ్బులు లేక చాలా ఇబ్బంది, ఇది 1000 రూపాయలు కొనడానికి 500 కొనడానికి డబ్బులు లేవు. ఇలా చెప్పి ఐడి క్యాన్సిల్ అయిపోతుంది. ఐడి క్యాన్సిల్ అయిన తర్వాత ఇంక వీని విరక్తి వచ్చేవారు, ఈ నా కొడుకు కావాలని ఇలా చేస్తున్నానని చెప్పేసి కోపం వచ్చి బాధ వచ్చి విరక్తి వచ్చేసి కొంతమంది వదిలేస్తారు. కొంతమంది ఇంత కష్టపడి వదిలేయడం ఎందుకని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఐడియా చేస్తారు. మళ్ళీ ఐడియా చేసి ఈడు కొండగారి వెన్న అని చెప్పి ఈడే ఒక సోప్ వేసుకొని ఆ ఐడి నిలబెడతాడు. అయినా వాళ్ళు కొనరు. ఒకవేళ పొరపాటున నీ బాధ తట్టుకోలేక నువ్వే బిల్ వేసి తీసుకెళ్లి ప్రోడక్ట్లు ఇచ్చినా కూడా ఆ డబ్బులు నీకు ఇవ్వడానికి మళ్ళీ 3 నెలలు పడుతుంది, 2 నెలలు కొండు. ఇట్లాంటి వాళ్ళు 3వ కేటగిరీ ఉంటారండి. మనం ఫస్ట్ లో వెళ్ళి ఈ కేటగిరీ పర్సన్ తో వర్క్ స్టార్ట్ చేస్తే మనకి వెస్టేజ్ మీద కాదు కానీ జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఓకే, జీవితం మీద విరక్తి రావడం జరుగుతుంది. టైం అయిపోయినట్టుంది.
8:10 అయింది. రైట్. ఈ పాయింట్స్ గురించి మళ్ళీ రేపు ఇంకొక విధంగా చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ 4th కేటగిరీ వచ్చేసి నెగిటివ్ పర్సన్స్. ఓకేనా. 3rd కేటగిరీ ఏమో నీకు టైం కిల్లింగ్ చేసేస్తారు, నిన్ను ముందుకెళ్ళినెవరు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి అలసిపోయి వెస్టేజ్ వదిలేస్తావు, వాళ్ళని వదిలేవు, నువ్వు వెస్టేజ్ వదిలేస్తావు. అందుకని ఇట్లాంటి వాళ్ళు మన ఫస్ట్ లిస్ట్ లో దొరికారంటే మనం వెస్టేజ్ వదిలేస్తాం కానీ వెస్టేజ్ చేయం. ఈ 3 కేటగిరీ కంటే 4వ కేటగిరీ చాలా డేంజర్, నెగిటివ్ పర్సన్స్. వీళ్ళు నువ్వు చెప్పేది ఏది వినరు, వాళ్ళు చెప్పేది నువ్వు వినాలి. ఓకేనా. నువ్వు చెప్పేది ఏది వినరు, వాళ్ళు చెప్పేది నువ్వు ఇది మంచిదంటే చెడ్డ అంటారు, లేదు నువ్వు చెడ్డంటే వాళ్ళు మంచి అంటారు. ఓకేనా. నిన్ను ఏదో మాయ చేసి దాంట్లో నువ్వు వాళ్ళని వెస్టేజ్కి తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను వెస్టేజ్ నుంచి వాళ్ళు బయటకు తీసుకెళ్తారు 100% వేస్తావు. ఈ 3rd కేటగిరీ 4th కేటగిరీ గనక మనము ముందే కాల్ చేసామంటే జీవితంలో ఇంక వెస్టేజ్ చేయం, అంతే. ఈ 3rd కేటగిరీకి 4th కేటగిరీకి నువ్వు ఇన్విటేషన్ ఎంత ఎఫెక్ట్ గా చెప్తున్నా సరే ఫెయిల్యూర్ 100% జరుగుతుంది. కంపల్సరీ వాళ్ళు రారు, నిన్ను నాశనం చేసేస్తారు. అంటే నీ మైండ్ లో ఏదైతే వెస్టేజ్ చేసుకోవాలని తపన ఉందో దాన్ని నాశనం చేసేస్తారు. నీ మైండ్ లో వెస్టేజ్ ఉపయోగించుకొని నీ డ్రీమ్స్ ఏదైతే నెరవేర్చుకొని ఆ డ్రీమ్స్ పెట్టుకుంటావో ఆ డ్రీమ్స్ ని కాల్చేస్తారు అంతే. వాళ్ళతో ఉన్న నెగిటివిటీని, ఆ 3rd కేటగిరీలో ఉన్న ఈ థింకింగ్ అంటే అనుమాన పక్షి అంటాం కదా, ఆ 3rd కేటగిరీ వాడు అనుమాన పక్షి, 4th కేటగిరీ నెగిటివ్ వాడు, వీళ్ళిద్దరు కలిపి మనల్ని నాశనం చేసేస్తారు. ఈ రోజు మనము ఇంతమంది అడిగిన నో అనడానికి కారణం వీళ్ళే, మనం జాయిన్ అయిన వాళ్ళు ఎన్నికోవడానికి కారణం వీళ్ళే, మనము కూడా చేయలేక ఒక రోజు విరక్తి వచ్చేసి వెస్టేజ్ వద్దనుకో అనుకునే పరిస్థితి రావడానికి కూడా కారణం వీళ్ళే. కాబట్టి లిస్టులో రాయాలి, వీళ్ళని కూడా వదలకూడదు. మరి జడ్జిమెంట్ చేయొద్దు అన్నావు కదా నీకు అనుకోవచ్చు. కాబట్టి లిస్ట్ అనేది అందరూ రావాలి. మరి వీళ్ళని కూడా ఎందుకు రాసుకోవాలి అనేది దీని కంటిన్యూషన్ క్లాసు రేపు నేను చెప్తాం అనుకుంటున్నాను. అవకాశం ఉంటే 100%. ఎందుకంటే నాకు నేను ఇంకా చెప్పాలనుకున్న పూర్తి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా ముడిపడి ఉంది. ఓకేనా. ఈ చెప్పేటప్పుడు ఎవరెవరు ఎలా వస్తారు, మన లెవెల్స్ ఎలా పెంచుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మీకు ఎంత వస్తుంది శాలరీ అడుగుతారు కదా. చాలా మంది ఇప్పుడు మన టీంలో సార్ మేము ఎవరికైనా చెప్తుంటే మీకు ఎంత వస్తుంది అని అడుగుతున్నారు, చెప్పలేకపోతున్నాము అనే పరిస్థితి వస్తుంది కదా. మరి ఈ తెలియకుండా ఈ సెగ్రిగేషన్ లేకోకుండా మనం పని చేయడం వల్ల మనం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాము, ఎలా కోల్పోతున్నాము, ఈ ప్రాబ్లం కాకోకుండా నేను చెప్పినట్టు ఫస్ట్ సెగ్రిగేషన్ లిస్ట్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్తే అంచెలంచెలుగా ఈ 4 కేటగిరీ పర్సన్స్ నువ్వు రాసుకుని అందరినీ వెస్టేజ్లో తెచ్చేస్తాం. నేనేంటంటే నేను చెప్పిన వేలో చెప్తే 100% వీళ్ళందరూ 100 మంది రాసుకున్నావు కదా, 100లో 4వ కేటగిరీ ఒక 30 మంది ఉన్నారు అనుకో, థింకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక 25 మంది 30 మంది ఉన్నారనుకో, పాజిటివ్ పర్సన్స్ ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక 20 మెంబర్స్ ఫస్ట్ కేటగిరీ ఉన్నారనుకో, వీళ్ళు ఫస్ట్ కేటగిరీతో వర్క్ చేస్తూ సెకండ్ కేటగిరీతో ఎలా వర్క్ చేయాలి, సెకండ్ తో వర్క్ చేస్తూ 3rd కేటగిరీ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా బిహేవ్ చేయాలి, 4th కేటగిరీ దగ్గర ఎలా మాట్లాడాలి అనేది ఉండాలి. అంతేగాని ఈ నెగిటివ్ పర్సన్స్ అంతా మనకి పనికిరారు, థింకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా అనుమాన పక్షి అంతా మనకు పనికిరారు అనుకుంటే వీళ్ళు వెళ్ళి ఇంకో టీంలో మన కళ్ళ ముందు జాయిన్ అవుతారు. అది జాగ్రత్త. ఆ పర్సన్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని దెబ్బలు తగిన తర్వాత మళ్ళీ రాడ్ వెళ్ళిపోయి మళ్ళీ గొప్ప లీడర్ అవుతారు. అబ్బా ఈ లీడర్ నేను అనవసరంగా వదిలేసుకున్నాను అనుకుంటాం మనం. కాబట్టి మనం రాసుకున్న లిస్ట్ వాళ్ళు 100 మెంబర్స్ మన దాంట్లోకి రావాలి. ఎట్లా రావాలి అంటే ఎవరితో ఎలా వర్క్ చేసినప్పుడు వీళ్ళు మన వైపు వస్తారు, మనల్ని ఇబ్బంది పెట్టుకోండి వాళ్ళంతటా వాళ్ళు రావాలంటే మనం వర్క్ ఎలా కంటిన్యూ చేయాలి, ఈ ఇన్విటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ 4 కేటగిరీ పర్సన్స్ అనేది ఇంకొద్దిగా వివరంగా రేపు మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ ఫార్ములా ఉపయోగించుకొని లిస్ట్ రాయండి. అలాగే ఇన్విటేషన్ ఫార్ములా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, లేదంటే కాంటాక్ట్ ఫార్ములా. ఈ 3 ఫార్ములాను నువ్వు యూజ్ చేసుకుంటే ఓకేనా, నువ్వు 100 మంది కాదు 1000 మంది రాసుకోవచ్చు. కానీ ఈ లిస్ట్ రాయడం మొదలెట్టాలంటే ఖచ్చితంగా వెస్టేజ్ లో మనకు ఆకలి ఉండాలి. ఆకలి ఎలా ఉండాలంటే ఇంకా నేను తినకపోతే, నేను నీళ్లు తాగకపోయినా తినకపోయినా నా ప్రాణం పోతుంది అన్నప్పుడు మనకు ఆకలి ఎలా ఉంటే ఆహారం కోసం ఎలా మనం ప్రయత్నం చేస్తామో ఓకేనా, అలాంటి ఆకలి కలిగి వెస్టేజ్ లో ఉంటే మాత్రము ఇక్కడ ₹1,00,000 శాలరీ కాదు 10 లక్షల శాలరీ తీసుకోవడం చాలా ఈజీ. ఓకేనా. రెండో విషయం ఏంటంటే రాసుకున్న లిస్ట్ సెగ్రిగేషన్ అనేది ఈ 4 కేటగిరీలో రాసుకోవాలి. మరి ఫస్ట్ కేటగిరీతో వర్క్ చేసినప్పుడు సెకండ్ కేటగిరీని ఎలా లైన్ లో పెట్టుకోవాలి,
సెకండ్ కేటగిరీతో వర్క్ చేస్తున్న థర్డ్ కేటగిరీని, ఫోర్త్ కేటగిరీని ఎలా లైన్ లో పెట్టుకోవాలి, మరి నెగిటివ్ పర్సన్ ని ఎటువంటి టైంలో టచ్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అనే విషయాన్ని గనక రేపు క్లియర్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. రేపు వీలైతే ఇదే క్లాసే పెడదాం. దాని మీద వివరంగా తెలుసుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ చాలా ఈజీ అవుతుంది. నేనొక్కడే లిస్ట్ రాయించి, నేనొక్కడే మాట్లాడి, నేనొక్కడే చేయాలంటే ఈరోజు చాలా మందికి టైం సరిపోక అందరి జర్నీలు డిలే అవుతున్నాయి. కానీ ఈ విషయం మీద చాలా ఎలాబొరేటెడ్ గా క్లాస్ చెప్పాలనుకుంటున్నా. నా ఫిబ్రవరిలో ఇవే ఉంటాయి క్లాసులు. ఇన్విటేషన్ మీద పిచ్చిగా క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. లిస్ట్ ఆఫ్ మేకింగ్, టీం వర్క్, తర్వాత ఫాలో అప్ మీద చాలా క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. మరి ఇప్పటిదాకా మనం 5 నిమిషాలు 10 నిమిషాలు డిస్కస్ చేస్తున్నాం. 5 గంటలు 6 గంటలు